only believe, only believe, all things are possible, only believe, only. వసంత వచ్చి మనకు only believe, all things are possible, only believe. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. Yes, Lord. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's bow heads. మన తలలు వంచినట్లయితే let's speak to him. మనం ఆయనతో మాట్లాడదాము. ప్రభు అయిన దేవ, మహోన్నతుడా, ఉన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలోనికి, నీ యొక్క ప్రసన్నమైన సమయంలోనికి, ఓ దేవ, నీ యొక్క వాతావరణంలోనికి మేము వచ్చి ఉన్నాము. ప్రతి దయ్యమును, ప్రతి అక్రమమును, ప్రతి అవిధేయతను, ప్రతి అవిశ్వాసమును, ప్రతి వాక్య విరోధమైన ఆలోచనలను, వాక్య విరోధమైన ప్రతి ప్రవర్తనను, ఓ దేవ, మాలో ఏదైనా ఉన్నట్లయితే, ఈ సంఘంలో ఏదైనా ఉన్నట్లయితే, నీ వాక్యము చేత, నీ వాక్యం యొక్క సువార్త ద్వారా ఈ సంఘంలో నుంచి పారద్రోలుమని ప్రార్థిస్తున్నాను. పాతాళంలో బంధించమని ప్రార్థిస్తున్నా దేవ. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి తగ్గింపుతోనూ, వినయముతోనూ, నీ వాక్యం యొక్క ఆసక్తితోనూ, ఎక్స్పెక్టేషన్తోనూ, ఎదురు చూపుతోనూ నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం ప్రభువా. ప్రతి హృదయాన్ని ఎరిగిన వాడవు, ప్రతి ఆలోచనలను, ప్రతి తలంపులను ఎరిగిన దేవుడవు. ఈ సమయంలో గ్రంథమును తెరవండి. నీ గ్రంథంలో ఉన్న మర్మములను, లోతైన విషయములను ఈ దినమునకు ఏదైతే సిద్ధపరిచి ఉన్నావో ఆ వాక్యమును మేల్కొలిపి మా జీవితంలో అది శరీరధరేవుడకు సహాయాన్ని దయచేయి. అలాగు చేయు దేవుడవు నీవే. అలాగు జరిగించు. ఆ కృప అది నీ యొద్ద నుండే వచ్చుచున్నది. ఓ ప్రభు, ఇక్కడ కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే, స్ట్రేంజర్స్, ఓ దేవ, న్యూ కామర్స్, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ వర్తమానము ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధముగా నీ పరిశుద్ధాత్మ అను ఉపదేశకుని ప్రతి ఒక్కరికి దయచేదేవా. అంతరంగ బోధకుడిగా ఉండి ప్రతి ఒక్కరికి నీవే బోధించుమని, బయలుపరచుమని, వాక్యంను తెరువుమని ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, ఈ మరొక ఆదివారం కొరకై నీకు వందనాలు, మరొక కూటము కొరకై నీకు వందనాలు దేవా. ఓ తండ్రి, ఈ సమయంలో చదవబడే వాక్యానికి మీ ఆశీర్వాదం తోడు చేసి, ఓ దేవ, మా అందరితో నువ్వు మాట్లాడుమని, నీవే బోధించుమని, నన్ను నేను తగ్గించుకుంటూ, నన్ను నేను పక్కన పెడుతూ, నీవే స్వయంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ని, ఈ యొక్క స్థలాన్ని, బలిపీఠంను నీవే స్వాధీనపరుచుకొని
నీవే ఉపదేశించమని బోధించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్న దేవా. ఓ తండ్రి, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. టుడే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. కూటము ఉదయం సాయంత్రము చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి చాలా దూర ప్రాంతాల నుండి కూడా మళ్ళీ ఆదివారం కలుసుకున్నారు. ఆమేన్. చూడండి, సండే ఆదివారం రావడము ఇట్స్ నాట్ జస్ట్ ఏ కమాండ్మెంట్, ఆజ్ఞను ఆచరించుట మాత్రమే కాదు. ఆరాధనకి రావడము కేవలము ఆయన యొక్క ఆజ్ఞను ఆచరించుట మాత్రమే కాదు, ఇట్స్ అ రెవల్యూషన్. ఆరాధనకు రావడం అదొక ప్రత్యక్షత అయి ఉన్నది. ప్రత్యక్షత ద్వారానే ఎవరైనా ఆయన సన్నిధిలోనికి రాగలడు. ఆమేన్. మనం ట్రెడిషన్గా ఆచారంగా ఒక కమాండ్మెంట్ ఆజ్ఞ చెప్పాడు కాబట్టి మనం చెయ్యాలి, లేదండి. రెవల్యూషన్, ఆరాధనకు రావడం అదే ఏమిటో తెలుసా? నీ యొక్క దేవుని ఎడల నీవు కలిగి ఉన్న ప్రేమను వ్యక్తపరచుట. నేను నిజంగా ఆయన ప్రేమిస్తున్నానని ఎలా వ్యక్తపరుస్తారు? ఇటువంటి కూటాలకు వచ్చుట వలన. ఆమేన్. ఇది నేను అంటున్నాను, ఇది సండే కాదు, ఇది మొన్న జరిగిన ఒక కూటం వంటి మరొక కూటం. ఆమేన్. మనకు ఆదివారం ఆచారం కాదు అది. మొన్న జరిగిన కూటాలు ఎలాగైతే ఉదయం సాయంత్రం ఉన్నదో అటువంటి మరొక కూటమే. ఆమేన్. మంగళవారం మళ్ళీ ఒక కూటం పెట్టాలనుకుంటే పెట్టొచ్చు మనం. బుధవారం మరొక కూటం పెట్టాలంటే పెట్టొచ్చు మనం. దేవుడు ప్రేరేపణ ఇచ్చి నేను ఇప్పుడు కూటం పెట్టాలనుకుంటున్నాను, రేపు బుధవారం గురువారం కూటం పెట్టాలి, అలాంటి కూటమే ఇది కూడా. ఆమేన్. అందుకే ఇది ఆచారం కాదు. నో సార్, మనం దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమను ఒక వ్యక్తపరచుట ఒక భాగమై ఉన్నది ఇది. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. బెంగళూరు నుండి సహోదరులు వచ్చి ఉన్నారు. అలాగే బ్రదర్ జాషువా, బ్రదర్ జోసఫ్ గారు, వాళ్ళ యొక్క కుటుంబము. ఆమేన్. మిమ్మల్ని అందరినీ చూచుట ఇక్కడ ఈ యొక్క ఫెలోషిప్లో, ఈ యొక్క సహవాసంలో మీరందరూ, జోసఫ్ గారు ఈ యొక్క సహవాసంలో ఒక భాగమై ఉన్నందుకు గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సహవాసంలో భాగమై ఉండాలి అంటే వారిని ఏదో ఆకర్షించింది. వైజాగ్ నుండి వచ్చారా? మేరీ సిస్టర్. ఓకే. యా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మిమ్మల్ని అందరినీ కలిగి ఉండటం చాలా సంతోషము. ఆమేన్. ఆల్ రైట్. నౌ టుడే ఐ వాంట్ టు స్పీక్ అ లిటిల్ థాట్. ఆ చిన్న అంశం మీద నేను మాట్లాడగోరుతున్నాను నేను. ఆమేన్. ద మిస్టరీ ఆఫ్ ద రెస్ట్ బిట్వీన్ ద రివైవల్స్. ద మిస్టరీ ఆఫ్ ద రెస్ట్ బిట్వీన్ ద రివైవల్స్. ఉజ్జీవముల మధ్యలో విశ్రాంతి యొక్క మర్మము. ఇట్స్ ఆమేన్. ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన అంశమే. బట్ ఎందుకో దేవుడు గత రాత్రి నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఆ లిటిల్ బెట్ ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడగోరుతున్నాను నేను. ఎంతమంది విన్నారు నా యొక్క వర్తమానం యొక్క పేరు? ఆమేన్. మిస్టరీ ఆఫ్ రెస్ట్ బిట్వీన్ ద రివైవల్స్, ఆర్ ద మిస్టరీ ఆఫ్ ద క్వైటింగ్ టైమ్ బిట్వీన్ ద రివైవల్స్. అనగా ఉజ్జీవముల మధ్యలో నిశ్శబ్ద సమయము, దాని యొక్క మర్మము. నిశ్శబ్దం ఎప్పుడు వస్తుందండి? నిద్రపోతున్నప్పుడే నిశ్శబ్దం ఉంటుంది. మీకు అర్థమవుతుంది? రెస్ట్ తీసుకున్నప్పుడే నిశ్శబ్దం ఉంటుంది. ఆమేన్. సంథింగ్ ఇట్స్ అ గ్రేట్. ఇది ప్రవక్త యొక్క మర్మము, ప్రవక్త తీసుకొచ్చిన మర్మమై ఉన్నది ఇది. ఆమేన్. త్వరగా మనం లేఖనం చదివి మనం ముందుకు వెళ్దాం. మనము లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ మార్క్. సైడ్ మార్క్, పరిశుద్ధ మార్కు రాసిన సువార్త, చాప్టర్ 4, 4వ అధ్యాయము, వర్స్ 35. I want to read 33, verse 33 నుండి నేను చదవగోరుతున్నాను నేను. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము, verse 33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. హూ ఈజ్ హీ? ఈయన ఎవరై ఉన్నారు? ఈయన సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. దేవుడే దైవత్వము సశరీరుడై మన మధ్య నివసించాను.
గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు రక్త మాంసములో ప్రత్యక్షమాయెను. ఆ దేవుడు ఏం బోధిస్తున్నాడు ఇక్కడ? వాక్యమును బోధిస్తున్నాడు, ఉపమానమును బోధిస్తున్నాడు. గాడ్ దేవుడే స్వయంగా తన సంఘం యొద్దకు వచ్చి వాక్యమును ఉపదేశిస్తున్నాడు, వాక్యమును బోధిస్తున్నాడు. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. తన శిష్యులకు ఎలా వివరిస్తున్నాడు? దాన్ని క్లియర్గా చెప్పేస్తున్నాడు. కానీ కొంతమందికి ఏమో ఉపమానము, తన శిష్యులకేమో క్లియర్గా విశదపరిచేస్తున్నాడు. దిస్ ద మిస్టరీ, దిస్ ద మిస్టరీ, దిస్ ద మిస్టరీ. ఇదొక మర్మం, ఇదొక మర్మం, ఇదొక మర్మం. ఆమేన్. నా ఆఫ్టర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద మిస్టరీ, మర్మంలో బోధించిన తరువాత జరుగుతున్న కార్యం ఇది. వర్స్ 35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన ఎవరైతే బోధించారో ఆయనే అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయేను. ఆయన దోణె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండేను. స్లీపింగ్ జీసస్, నిద్రించుచున్న యేసు. ఆమేన్. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, ద స్పోకెన్ వర్డ్ మేనిఫెస్టేషన్, పలకబడిన మాట అది జరుగుట, ఆ మాట అది 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 నెరవేర్చబడుట, బయలుపరచబడుట. ఎక్కడ జరుగుతున్నది ఇది? ఆఫ్టర్ ద స్లీప్, ఆఫ్టర్ ద రెస్ట్. నిద్రించిన తరువాత, నిద్రలో నుండి మేల్కొన్న తరువాత పలకబడిన మాట నెరవేర్చబడుట. ఎవరు చేస్తున్నారు దీన్ని? సన్ ఆఫ్ మ్యాన్. ఆయనతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, ఆయన వెంబడిస్తున్న శిష్యులు ఉన్నారు. అంతేనా కాదా? ఈయన ఎవరితో గద్దిస్తున్నాడు? ఎవరిని బోధిస్తున్నాడు? ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? సృష్టిని. సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు. పలికితే జరుగుతున్నది. నీళ్ళ మీద నడవగలడు. పలికితే అది ఏదైనా జరుగుతుంది. చెట్టుతో మాట్లాడగలడు. ఎవరైనా మరొక ఆదాము. ఏమా లైంగిక చర్య వల్ల పుట్టిన ఆదాము కాదు ఈయన. ఏమాన్ పలుకబడిన మాట గాబ్రియల్ వచ్చి, thus saith the Lord, you shall have a son and his name was called Jesus. నువ్వు ఒక కుమారుని కలిగి ఉంటావు, అతని పేరు యేసు అని పెట్టబడును. ఆ మాట వెళ్ళి శరీరధారి అయినది, రక్త కణాన్ని సృజించినది. పలకబడిన మాట ద్వారా సృజించిన దేహము ఇప్పుడు పలుకుతున్నది. అది పలికినప్పుడు సృష్టికి లోబడుతున్నది. అది సృష్టి ఆయన మాటకు లోబడుతున్నది. నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? భయం ఎందుకు? నేనున్నాను కదా, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఎంతమంది తెలుసా ఆయన ఎవరో? ఇక్కడ ఎంతమందికి ఆ బయలుపాటు ఉన్నది? శిష్యులు. ఈయన ఎవరో? ఆయన ఎవరో కాదు, ఆదాము పడిపోక ముందున్న ఆదాము వంటి వాడు. ఏమాన్ శిష్యులు అని చూచి, ఎక్కడా లేడు ఇలాంటి మనుషుడు. ఈ మనుషుడు ఈ భూమి మీద ఎక్కడా లేడే. ఉన్నాడు, ఒకప్పుడు ఉన్నాడు భూమి మీద, కానీ ఆ మానవుడు పడిపోయాడు. కానీ క్రీస్తు ఆ మానవుడిని మళ్ళీ పునరుద్ధరించుట కొరకు ఈ క్రీస్తు వచ్చి, నేను మరొక ఆదామును అని చూపిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఏమాన్ 5వ వచనం 1వ వచనం 5వ అధ్యాయము 1వ వచనం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసిన్ల దేశమునకు వచ్చురి. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. యు మే హావ్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోనండి.
నిజంగా చాలా ఒక ప్రెషియస్ టైం నాకైతే. నేను యాక్చువల్గా మీటింగ్స్లో నేను ఎక్కువ ఉండలేదు, కానీ నేను పాస్టర్స్ వాళ్ళతో నేను ఎక్కువగా ఉన్నాను ఈ యొక్క 2 కూటాలలో. కానీ ఆయన వాళ్ళతో పాటు ఉండడం నాకు ఒక నిజంగా అది ప్రశస్తమైన సమయం అయి ఉన్నది. నిజంగా నేను వాళ్ళ మధ్యలో చాలా కొంచెం నాకు ఎక్కువ ఏమిటంటే, నేను ఎక్కువ ప్రజలతో నేను ఎవరితో కూడా తొందరగా నేను వెళ్ళి కలుసుకోలేను. నేను అలాంటి చిన్నప్పటి నుండి నాకు అలాంటి మనస్తత్వం నాది. ఏమైనా అక్కడ వెళ్ళినప్పుడు కూడా అందరూ పాస్టర్స్ వాళ్ళందరూ అక్కడ ఉండడం వల్ల నేను కొంచెం సరే మీకు ఏం కావాలన్నా వాళ్ళకి అది చెప్పేసి గమ్ముడు ఉండేవాడిని. అక్కడ అందరూ రూమ్కి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత నేను కింద సార్ మీరు అందరూ రెడీ అయిపోయి రెస్టారెంట్ ఉన్నది, బ్రేక్ఫాస్ట్ ఉన్నది, మీరు ఇక్కడికి వచ్చేసానని చెప్పినప్పుడు ఆయన అందరూ వెళ్ళిపోయారు, రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను రెస్టారెంట్లో ఆ యొక్క కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆశీష్ లాల్ గారే లోపలికి వచ్చారు. వచ్చినప్పుడు ఓకే ఇంకెవరు రాలేదు, ఇంకా తర్వాత వస్తున్నారు, ఆయనే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నేను ఎవరు ఆయనకి ఇంకా అంత తెలియదు, అంత పరిచయం లేదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇలా జస్ట్ కాన్వర్జేషన్ మొదలు పెట్టాడు. అనగా బఫేనా లేకపోతే సెల్ఫ్ సర్వీసా లేకపోతే వాళ్ళు ఏమన్నా వస్తారా అని. నేనేమనుకున్నా, జస్ట్ నేను పోయి అక్కడ అడిగాను, కనుక్కున్నాను. నేను వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ అని చెప్పారు. సెల్ఫ్ సర్వీస్ అన్నట్లు ఆయన నేరుగా వెళ్ళాడు, అక్కడంతా అన్నీ చూచాడు లైన్గా. ఆయన నన్ను అడిగినప్పుడు ఇదేంది, ఇది ఇడ్లీ, ఈజ్ సాంబార్, ఈజ్ వడ, ఈజ్ దోశ, ఈజ్ ఉప్మా అన్నట్టు చెప్పినప్పుడు ఆయన ఏది కావాలో తీసుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత అందరూ మిగతా సేవకులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటూ వాళ్ళు తిన్నారు, కానీ తింటున్నారు. కానీ కొంచెం ఎంతైనా కూడా వాళ్ళతో కలవలేను కాబట్టి కొంచెం అట్లా దూరంగా అక్కడ వెళ్ళి కొంచెం కూర్చున్నాను. వాళ్ళు అయిపోయిన తర్వాత వెళ్దాంలే అన్నట్లు. ఆయన ఆశీష్ లాల్ గారు తింటున్నారు, నన్ను చూస్తారు కొంచెంసేపు దూరంగా ఉండడం వల్ల. ఇది చూసారు, మళ్ళీ తింటున్నారు. లాస్ట్లో తిని అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏదో ఫ్రూట్స్ ఏమో తెచ్చుకున్నాను మళ్ళీ కూర్చొని. మళ్ళీ నన్ను చూసి ఇట్రా అన్నాడు. సరే పిలిచారు కదా ఇక్కడికి వచ్చి కూర్చో అన్నాడు. కూర్చున్న తర్వాత నేను అక్కడ వెళ్ళి కూర్చున్నాను. ఓకే ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అన్నాడు. ప్రీచింగ్ కంప్లీట్గా మినిస్ట్రీనే ఏమైనా వర్క్ చేస్తున్నావా? లేదు సార్ నేనేం వర్క్ చేయడం లేదు, కంప్లీట్గా మినిస్ట్రీనే ఉన్నప్పుడు. ఓకే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించును గాక చెప్పిన తర్వాత ఆయన చాలా విషయాలు ఇంకా ఇక్కడ చాలా ఇంకేమైనా ఈ సంఘం ఒకటి ఉన్నదా, ఇంకా వేరే సంఘాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆయన. సార్ నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఒక సంఘం అయితే ఉంది ఇక్కడ తిరుపతిలో. ఓకే నేను చాలా కాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఆయన స్టోరీ మొత్తం ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పిన తర్వాత ఆయన యొక్క మైండ్ సెట్, ఆయన యొక్క విధానము, ఆయన యొక్క ఆలోచన విధానము చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఆయన ఎప్పుడు కూడా ఏమనేవాడంటే, ఇక్కడ ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం ఒకటి ఎక్కువగా ఉన్నదని విన్నాను నేను. రెవల్యూషన్ 10 ప్రకటన 10 రెండవ రాకడను ఇక్కడ నమ్మడం లేదు అనేసి అంటున్నారు. మేఘాన్ని నమ్మడం లేదు, 7 సీల్ నమ్మడం లేదంటే అవును సార్, అందరూ ఇక్కడ మేఘాన్ని నమ్ముతారు, మేఘంలో ఉన్న ప్రకటన 10 నమ్ముతారు, కానీ ఇది రెండవ రాకడ అని నమ్మరు అని చెప్పాను నేను. కానీ ఆయన ఒక మాట అన్నాడు, వారిని మనం ద్వేషించవద్దు. అద్భుతమైన మాట. వారిని మనం ద్వేషించవద్దు, వారి గురించి మనం తప్పుగా మాట్లాడవద్దు, వారిని మనం ఏమీ కూడా అనవద్దు. జస్ట్ ప్రే ఫర్ దెమ్. మనం వారితో మాట్లాడదాము. వర్తమానం బోధించేటప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఒత్తి చెప్పాలా మనం. మీకు అర్థమవుతున్నదా? ఎవరిని మనం అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని మనం ద్వేషించకూడదు, ఏ ఒక్కరిని మనము హేట్ చేయకూడదు. వారిని మనం ప్రేమించాలి, వారిని మనం వారి కోసం ఎప్పుడు ప్రార్థించాలి. మన సిద్ధాంతాన్ని ఉన్నట్లు ఖచ్చితంగా బోధించాలి. ఏమా నిజంగా అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద థాట్ అని చెప్పాను. ఆ ఆలోచన నిజంగా నేను అభినందిస్తున్నాను. అలానే ఉండాలన్నప్పుడు అని చెప్పిన తర్వాత చాలా ఆ కొద్ది నిమిషాలకే చాలా నేను ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, అందరూ చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు. నేను ఆయన మాట్లాడడం వల్ల ఆ తర్వాత వెంటనే ఆయన మీటింగ్లోకి వచ్చి కూడా ఈజ్ అ వండర్ఫుల్ సన్ అని చెప్పాడు. ఏమన్ అద్భుతమైన కుమారుడు ఇక్కడ ఉన్నాడని చెప్పడం వల్ల వావ్, ఇది ఒక అద్భుతం. నేనేమంటున్నానంటే, ఏ సేవకుడు ఏది బోధిస్తున్నా ప్రతి మాట అది దైవత్వం మాట్లాడుతున్నది. దేవుడే ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే అది నేను కాదు, నా సొంత ఆలోచనలు కాదు. ఈవెన్ వర్తమానం కాకపోయినా ప్రవక్త ఏది మాట్లాడినా అది దేవుడు మాట్లాడినట్టే. మీకు అర్థమవుతున్నదా? వర్తమానం ఏది చెప్పాడో, వర్తమానం స్టార్ట్ చేసినప్పటి నుండి ముగింపు వరకే అది దేవుడే. కాదు. ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసి అయినా,
పరిశుద్ధాత్మతో నింపబడిన ఏ సేవకుడైనా వాక్యం పుల్పిట్ దగ్గర మాత్రమే కాదు, బయట ఉన్నప్పుడు నీకు ఒక సలహా ఇచ్చినప్పుడు అది 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 పరిశుద్ధాత్మ మాట్లాడినట్టే. అది ఆయన పుల్పిట్ దగ్గర మాత్రమే బోధకుడు, బయట బోధకుడు కాదు, మానవుడు. ఆయన మానవుడే, కానీ ప్రవక్త బయట ఉన్న ఎన్నో చెప్పేవాడు. ఆయన బయట అనుభవాలు చెప్పేవాడు, లేకపోతే దేవుడు స్వయంగా అతను ఏం మాట్లాడుతున్నా దాన్ని చేయడము అది 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 గొప్ప కార్యమై ఉన్నది. చాలా విషయాలలో జరిగి ఆయన రూమ్స్లో కావచ్చు, ప్రవక్త రూమ్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన పని ఒకరు చేయలేదన్నమాట. హ్యాట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు. ఆయన మీద కొంచెం ట్రాప్ ఇలాంటివి నేను చెప్పాను కదా, నేను హ్యాట్ గురించి అవన్నీ నేను చెప్పాను. నేనేమంటున్నాను, ఆయన ఏది మాట్లాడుతున్నా ఎవరు ఏ సేవకుడైనా కావచ్చు, ఇట్స్ అ గాడ్, అది డైటీ, అది దైవత్వము మాట్లాడుతున్నది. ప్రతి మాటకు మనం విలువ ఇవ్వవలసి ఉన్నది. మ్యాన్, ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఫెలోషిప్. ఆ యొక్క సహవాసం నేను నిజంగా చాలా అభినందిస్తున్నాను. చాలా అది అద్భుతమైన సహవాసం. అది నా పోయిన వారము ఏది హ్యాట్ గురించా? ఓకే, ఆల్ రైట్, దట్స్ రైట్. హ్యాట్ ఒక వ్యక్తి కొంచెం కరెక్ట్ ఎగ్జాక్ట్ నేను ఎలా ఎప్పుడైనా కూడా ఏ ఒక స్టోరీ అయినా కావచ్చు, ఎగ్జాక్ట్గా ప్రతి మాట అది ఉన్నప్పుడు నేను అది చెప్పినప్పుడు అది మీకు ఎంతో ప్రభావితం చేస్తుంది. అది కొంచెం అలా ఇలా 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 జరిగింది ఇలా జరిగింది సింపుల్గా చెప్పడం వల్ల అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. అది ఎగ్జాక్ట్ వర్డ్ కొన్నిసార్లు నాకు మైండ్లో రాకపోవడం వల్ల కొంచెం చెప్పగలను ఆ స్టోరీ మొత్తం ఏం జరిగినదో. ఒక వ్యక్తి అది చెయ్యని ఒక ప్రవక్త విరోధంగా అక్కడ ఒక పని చేశాడు. హ్యాట్ విషయంలో ప్రవక్త దాన్ని చెప్పాడు, వెళ్ళి దాన్ని కాల్చి వేసేయి అన్నాడు. కొంచెం అది అంతా ఎవరై ఉన్నారు ప్రవక్తకు తెలుసు. అక్కడ రూమ్లో ఈయన బయటికి వెళ్ళిపోయాడు, కానీ రూమ్లో ఒక కుట్ర లాంటిది ఒక ఆయనకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడారు, కానీ ప్రవక్తకు అది అర్థమైపోయింది ఆల్రెడీ. అది బయలుపరచబడినప్పుడు వెళ్ళి ఆయన వచ్చి నటిస్తున్నాడు, నేను నీకు ఎంతో విధేయుడనని నటిస్తున్నాడు. వెంటనే ప్రవక్త చెప్పాడు, వెళ్ళి ఆ హ్యాట్ని కాల్చి వేసే అన్నాడు. నేను అదే చెప్తున్నాను. నేను ప్రవక్త పుల్పిట్ దగ్గర మాత్రమే ప్రవక్త కాదు, ఎక్కడ ఉన్నా ఆయన ప్రవక్తనే. God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. Amen. Maybe next week I will spend హ్యాట్ గురించి నేను మాట్లాడతాను. పోయిన వారం నేను 2 వారాలు నేను ఆ కొత్త భూమి, కొత్త ఆకాశము మరియు కొత్త పట్టణం గురించి నేను మాట్లాడాను. ఆ తర్వాత 8వ దినమున అగ్ని బ్యాప్టిజం గురించి నేను మాట్లాడాను. ద క్లారిఫికేషన్ ముందున్న వర్తమానాన్ని కొంచెం క్లియర్గా నేను వివరించాను నేను. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను తీసుకురాగలుగుతున్నాను. నేను ఎంతమంది అర్థం చేసుకున్నారు యొక్క వర్తమానమును? ఎప్పుడు ఆ పరిశుద్ధ అగ్ని దిగొస్తున్నది, పరిశుద్ధాత్మ, నిజమైన పరిశుద్ధాత్మ బ్యాప్టిజము, ఆ యొక్క అగ్ని ఎప్పుడు దిగొస్తున్నది? 1000 ఏళ్ల పరిపాలనకు, కొత్త భూమి కొత్త ఆకాశానికి ఆ యొక్క మధ్యలో ఆ యొక్క అగ్ని దిగి వచ్చి సాతానును అతని యొక్క పాపములన్నిటినీ దహించి వేస్తున్నది. ఆ అగ్ని కొత్త భూమి కొత్త ఆకాశం నాకు ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నది. అది అగ్ని లేకుండా కొత్త భూమి కొత్త ఆకాశం లేదు. అలాగునే ఒక ప్రతి విశ్వాసి, ఏర్పరచబడిన ఎన్నుకొనబడిన, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని మనసులో ఉన్న ప్రతి వ్యక్తిలో ఆ అగ్ని వచ్చి వారిని ఎత్తబడుటకు, శరీర మార్పుకు వారిని దహిస్తున్నది. అది ఎప్పుడు వచ్చినదా అగ్ని? రాబోతున్నది కాదు, ఆల్రెడీ ప్రకటన 10లో దహించు అగ్నిగా ఆయన దిగొచ్చాడు. ఆ అగ్ని ఇప్పుడు మొదలుపెట్టింది ఆల్రెడీ. భూమి ఎలాగో దేవుని మనస్సులో ఒక భాగంగా ఉన్నదో అలాగనే మానవుడు కూడా దేవుని మనస్సులో ఒక భాగంగా ఉన్నాడు. ఈరోజు మానవుడు అది అందరూ కాదండి, భూమి మీద అందరూ కాదు, విశ్వాసి మాత్రమే. భూమి మీద చూడండి, మొత్తం ఏ గుంపులైనా చూడండి 3 రకముల విశ్వాసులు ఉంటారు భూమి మీద. ఇది ఒక పెద్ద గ్రూప్. ఇది ఇన్ ఎవ్రీ గ్రూప్ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ బిలీవర్స్. 3 రకముల విశ్వాసులు ఉంటారు ప్రతి గుంపులో. నేను అంటున్నాను, ఈ భూమి మొత్తం మీద ఉన్న ప్రజలందరూ ఒక గుంపు. వినండి, నేను ఒకదాన్ని చూపించగలుగుతున్నాను. నేను ఈ భూమి మీద ఈ మహా గొప్ప గుంపులో 3 రకముల విశ్వాసులు ఉన్నారా? ఆ విశ్వాసులు ఉన్నారా? ప్రతి దేశంలో ఆ విశ్వాసులు ఉన్నారు. మేక్ బిలీవర్స్, వేషధారులు భూమి మీద ఉన్న ప్రతి దాంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఎవరున్నారు? విశ్వాసులు. ఈ భూమి అను మహా యొక్క గుంపులో ఈ 3 రకముల విశ్వాసులు ఉన్నారు. కానీ ఈ యొక్క అగ్ని, పరలోకంలో వస్తున్న ఈ అగ్ని ఎవరి కొరకు?
కేవలము విశ్వాసి కొరకు. ఎవరిని అది దహించదు, ఎవరు వాళ్ళు దాన్ని అంగీకరించారు. వాళ్ళు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళే దహించబడతారు. ఎవరైతే ఈ వర్తమానాన్ని, ఈ యొక్క బలిష్టమైన దూతను అంగీకరిస్తారో వాళ్ళు కాల్చబడుతూ ఉంటారు. ఎత్తబడే సమయానికి పూర్తిగా పాపమే లేకుండా కాల్చివేయబడుతుంది. అప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశంలో వాళ్ళు మారుతారు. కొత్త పట్టణ, కొత్త హృదయము, కొత్త శరీరము. దాని మీదకి ఏం దిగి వస్తుంది? కొత్త థియోఫనీ, కొత్త సిటీ వస్తుంది. ఏమన్ నేను ఈరోజు చెప్తున్నా, వినండి. నేను సంఘంలో మాత్రమే కాదు, ద 3 kinds ఆఫ్ బిలీవర్స్ ఇన్ ఎవ్రీ బిలీవర్. మీకు అర్థమైనది నేను ఏం మాట్లాడుతున్నాను? ప్రతి విశ్వాసిలోనూ 3 రకముల విశ్వాసులు ఉన్నారు. నేను ప్రతి సంఘంలో అని చెప్పడం లేదు, సంఘంలోనూ ఉంటారు, భూమి మీదనే మహా గొప్ప గుంపులోనూ ఉన్నారు. కానీ నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నీలో 3 రకముల విశ్వాసులు ఉన్నారు. ఏమన్నా విశ్వాసిలో మాత్రమే, అవిశ్వాసి గురించి చెప్పడం లేదు, వేషధారి గురించి చెప్పడం లేదు. విశ్వాసిలో 3 రకముల విశ్వాసులు ఉన్నారు. భూమి అది విశ్వాసి అయి ఉన్నది. ఎందుకు? అది దేవుని మనసులో ఒక భాగం కాబట్టి దేవుడు దాన్ని విమోచించడానికి నీళ్ళ ద్వారా కడిగాడు. నీరు, రక్తము, ఆత్మ ఎవరి కొరకు? ఈ 3 విశ్వాసి కొరకు మాత్రమే. కానీ ఆ విశ్వాసిగా మారాలంటే నువ్వు ఆయన మనసులో ఒక భాగం అయి ఉండాలి. భూమి ఆయన మనసులో ఒక భాగమై ఉన్నది. అందుకే భూమిని విమోచించుటకు నీళ్ళ ద్వారా కడిగాడు, రక్తం ద్వారా కడిగాడు. ఇంకేం మిగిలి ఉన్నది? అగ్ని మిగిలి ఉన్నది. అగ్ని ద్వారా దాన్ని పూర్తిగా విమోచించబోతున్నాడు. అలాగునని ఈరోజు విశ్వాసులో కూడా 3 రకాల విశ్వాసులు ఉన్నారు. ఏంది బ్రదర్, ఒక విశ్వాసులో 3 రకాల విశ్వాసులు ఉండడం ఏంటి? నీ బాడీ 3తో తయారు చేయబడినది. శరీరము, ఆత్మ, ప్రాణము. ఈ 3 రకముల విశ్వాసులు. చెప్పచ్చా? నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి. ఇక్కడ ఉండండి, ఇక్కడ వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకటి ఉన్నది, మొట్టమొదటిది ఏంటి? శరీరము. ఆ తర్వాత ఆత్మ, ఆ తర్వాత హృదయము, సోల్. నేను కరెక్ట్గా దాన్ని చెప్తాను. బైబిల్ టర్మ్స్ వేరు, బైబిల్ ఉపయోగించిన పదాలు వేరు, కానీ ప్రవక్త ద్వారా నేను తీసుకున్న ఈ విధానంలో చెప్తే బాగుంటుంది. ఇది బాడీ, ఇది స్పిరిట్, ఇది సోల్. శరీరము, ఆత్మ, ప్రాణం, లేకపోతే అది హృదయము, సోల్, హృదయము. ఈ 3 రకముల విశ్వాసులు. ప్రతి విశ్వాసులోనూ 3 రకముల విశ్వాసులు. బాడీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మనం ఇప్పుడు సంఘానికి వెళ్ళాలనా? అవిశ్వాసి. ఈ బాడీ ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం చెయ్యాలనా? అవిశ్వాసి. వాక్యం చేయడానికి బద్ధకం. నీకు అర్థమవుతున్నదా? అవిశ్వాసి. ఈ శరీరం ఎప్పుడు కూడా ఆరాధనకి వెళ్ళడానికి ఇష్టపడదు. ఏంది 6 గంటలకు 5 గంటలకే లేవాలనా? ఈ బాడీ ఆరాధనకి వెళ్ళడం, వాక్యాన్ని నెరవేర్చకపోవడం, వాక్యము ప్రార్థించడం, ఆ ఉపవాసం ఉండడం, దేవుని వర్తమానం చదవడానికి ఈ శరీరం ఎప్పుడు ఇష్టపడదు. ఈ బాడీ ఇస్ అన్బిలీవర్. ఇది అవిశ్వాసి. నీకు అర్థమవుతున్నదా? సంఘానికి రావడం ఈ బాడీకి ఇష్టం లేదు. కానీ దాని కిందనే ఇంకొకటి ఉంది, స్పిరిట్, ఆత్మ. ఇదేమైనది? వేషధారి. వేషధారి. ఎలా చెప్తాను చూడండి. నిన్ను బాగా దేవుడు దీవించాడు అనుకో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అరుస్తుంది అది. అదే నేను దేవుడు తగ్గించేశాడు అనుకో, దీని స్థితిలో తీసుకెళ్ళాడు అనుకో, ఏం దేవుడు అండి? మీకు అర్థమవుతున్నదా? మేక్ బిలీవర్ ఎట్లా వస్తే అట్లా రంగులు మారుస్తుంది ఆలోచన. దేవుడు నిన్ను పెద్ద శిఖరం మీద నిలబడితే, ఓ హల్లెలూయా, దేవుడు ఎంత గొప్పవాడు అంటాడు. అదే నేను దేవుడు ఒక లోయలోకి తీసుకెళ్తే, ఈరోజు నాకు సంఘానికి వెళ్ళబుద్ధి కావడం లేదు, దేవుడు ఏం చేశాడని నేను సంఘానికి వెళ్ళాలా నేను? బ్రదర్, కానీ మీరు అందరూ ఇప్పుడు సంఘానికి వచ్చారే, మీరందరూ ఇప్పుడు సంఘానికి వచ్చారు. నిన్ను వచ్చినట్లు చేసింది ఏంటి? ఇది నిన్ను ఆపలేకపోయింది, ఈ బాడీ నిన్ను ఆపలేకపోయినది. ఎంత దూరం మనం ఎక్కడ ప్రయాణం చేద్దాం అని ఈ బాడీ నిన్ను ఆపలేకపోతున్నది. ఆ తర్వాత సోల్, నీ హృదయం ఎన్నిసార్లు చెప్తున్నా అది నిన్ను ఆపలేకపోతున్నది. కారణం ఏంటి? హృదయంలో ఏదో ఉంది, హృదయంలో జన్యు ఉన్నది. ఈ హృదయము నీ ఆలోచనలను, నీ శరీరాన్ని డామినేట్ చేస్తున్నది. అది నీ ఆత్మ చెప్తున్నది ఎక్కడికి వెళ్దాము, ఈ దేవుడు ఏం చేస్తాడని వెళ్దాం అన్నప్పుడే వెంటనే నీ శరీరం చెప్తుంది అది కరెక్ట్, అది నిజము, మనం వెళ్ళకూడదంట నీ శరీరం.
ఆత్మ ఏమని చెప్తుంటుంది, దేవుడు నన్ను ఏం దీవించలేదు కాబట్టి మనము నాకు వెళ్ళాలని అనిపించడం లేదంటే వెంటనే శరీరం చెప్తా ఉంటుంది, నువ్వు చెప్పి నీ డెసిషన్ కరెక్ట్ అని చెప్తుంది. కానీ నువ్వు విశ్వాసివైతే, ఆ యొక్క హృదయంలో జన్యు ఉన్నట్లయితే, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఏది నిన్ను ఆపలేకపోతున్నది, ఏది నిన్ను ఏమాన్. కానీ ఇప్పుడు నాకు చెప్పండి, ఈరోజు మీ శరీరంలో పాపం ఉంది, మీ ఆత్మలోనూ పాపం ఉన్నది, కానీ మీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ ఒకనొక దినమున ఈ ఆత్మలో ఉన్న పాపము, శరీరంలో ఉన్న పాపము పూర్తిగా దహించి వేయబడి, ఇక నువ్వు ఎన్నడూ ఒకనొక దినము నువ్వు ఎన్నడూ కూడా ఆయన సన్నిధిలోని ఎన్నడూ బయటికి వెళ్ళవు. నీవు ఎత్తబడులు ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళబోతున్నావు. నీవు ఎప్పుడైతే ఈ శరీరం అంతా మార్చబడిపోతున్నదో నువ్వు అక్కడి నుండి మళ్ళీ ఎన్నడూ తిరిగి రాలేవు. నీవు ఎత్తబడుట ఓన్లీ వన్ వే. ఎత్తబడుట కేవలం ఒకే పైకి వెళ్ళే మార్గమే, కానీ మళ్ళీ రివర్స్ వచ్చే మార్గం లేదు. ఈరోజు మనం మారే స్థితి, కొత్త జన్మ, అది ఓన్లీ ఇర్రివర్సిబుల్. అది మళ్ళీ తిరిగి వెనక్కి జీవితానికి వెళ్ళే మార్గం అనేది లేదు. అది ఒకసారి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు ముందరికి వెళ్ళి మరి వెనక్కి రాలేవు. నీవు ఏమాన్, మా వాయిస్ నా వాయిస్ మీకు క్లియర్గా అర్థం వినపడుతున్నదా? ఏమాన్, అందుకే నేను చెప్తున్నా, 3 kinds of believers in every believer. 3 kinds of believers in the earth. భూమి మీద ఎలాగైతే 3 రకముల ప్రజలు ఉన్నారో, సంఘంలో ఎలాగైతే 3 రకముల విశ్వాసులు ఉన్నారో, అలాగే నీలో కూడా 3 రకముల విశ్వాసులు ఉన్నారు. ఆ 3 రకముల విశ్వాసుల్లో ఏది డామినేటింగ్, ఏది అధికారం చేయాలి? హృదయము దీనన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, కంట్రోల్లో పెడుతూ ఉంటుంది. ఏమాన్, నిజంగా చాలా అద్భుతమైన కార్యాలు ప్రవక్త ద్వారా మాట్లాడాడు మనకు. కొంచెం బయట చల్లగానే ఉన్నా చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతున్నది ఇక్కడ. ఏమాన్, ఇట్స్ ఓకే, ఆల్ రైట్. నా వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. నేను వర్తమానంలోకి వెళ్తున్నాను. నేను వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. సంక్షోభము దగ్గరలోనే ఉన్నది. ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోనికి వెళ్ళే సమయము దగ్గరలోనే ఉన్నది. ఏమైనా మీ అందరి వర్తమానం విన్నారా? యూట్యూబ్లో ప్రతి లైవ్ని వెంబడించారా? దాన్ని అలాగే ప్రవక్త యొక్క వర్తమానాలు ఎంతమంది వెంబడిస్తున్నారు ఇంతవరకు కూడా? ఈ వర్తమానంలో చెప్పబడుతున్న ప్రతి వర్తమానాన్ని మీరు వెంబడించినప్పుడు యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది. వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్, వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలంలో ఉన్నాం, శోధన కాలంలో ఉన్నాం, సంక్షోభము రాబోతున్న కాలంలో మనం ఉన్నాం. ఆల్రెడీ ప్రతిదీ కూడా సాతాను తను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నాడో, తను ఏదైతే సాధించాలనుకుంటున్నాడో ఈ కాలంలో దాన్ని సాధించబోతున్నాడు. ఏమైనా పౌలు చెప్పాడు కదా, వాడు సింహాసనం ఎక్కబోతున్నాడు, తాను దేవుడిగా ఆరాధించబడబోతున్నాడని పౌలు ఆల్రెడీ చెప్పాడు. పౌలు ఏదైతే చెప్పాడో అది ఈ కాలంలో నెరవేర్చబడబోతున్నది. వాడి యొక్క ఉద్దేశం, వాడి యొక్క గురి అంతా కూడా నేను దేవుడవుతా, నేను శిఖరం మీదకి ఎక్కుట, సభా పర్వతం మీదకి ఎక్కుట, నక్షత్రములకు పైగా నా తన సింహాసనాన్ని హెచ్చించుకొనుట. అది వాడి యొక్క ఉద్దేశము, వాడి యొక్క ఇచ్చ, వాడి యొక్క ఆశ ఉన్నది. అది వాడి యొక్క సాతాను ఏదేనిలో వాడు తన క్లైమాక్స్కి వచ్చాడు ఈరోజు, తన ముగింపుకు వచ్చాడు ఈరోజు. వాడు మృగం యొక్క ముద్ర ద్వారా వాడు సింహాసనం ఎక్కబోతున్నాడు, ప్రపంచం మొత్తాన్ని ఏలబోతున్నాడు, ఒకే రాజ్యం, ఒకే మతము ఈ భూమికి తీసుకురాబోతున్నాడు వాడు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ క్రైసిస్. ఆల్ ద డెవిల్స్, దయ్యములన్నీ కూడా పాతాళం తెరవబడినప్పుడు పైకి వచ్చాయి. జరిగినదే ఇక్కడ 1000 పరిపాలనకు, కొత్త భూమి కొత్త ఆకాశాన్ని మధ్యలో ఏం జరుగుతున్నది? సాతాను, బంధించబడిన సాతాను మళ్ళీ విడుదల పొందుకుంటున్నాడు. పాతాళంలో ఉన్న దయ్యాలన్నీ మళ్ళీ పైకి వస్తున్నాయి, పాపాలన్నీ పైకి వస్తున్నాయి. కానీ ఆ సమయంలో ఎవరు వస్తున్నారు? పై నుండి దహించు అగ్ని దిగి వస్తున్నది. దేని కొరకు? వాడిని దహించుట కొరకు. అంతేనా? 1000 పరిపాలన ఏమై ఉన్నది? పెంటెకోస్టల్స్. 1000 పరిపాలన అది పెంతెకోస్తులు. కొత్త భూమి కొత్త ఆకాశము అది ఎత్తబడుట. పెంతెకోస్తుకు ఎత్తబడుటకు మధ్యలో పాతాళం తెరవబడి దయ్యాలన్నీ ఇప్పుడు పైకి వచ్చాయి. ప్రవక్త అన్నాడు, దయ్యాలు శరీరం లేకుండా ఏమీ చేయలేవు. వాడు ఏదైనా చెయ్యాలి అంటే ఒక శరీరం వాడికి కావాలి. అంతేనా? అందుకే ప్రవక్త అన్నాడు, వాడు మనుషుల్లోనూ దూరగలడు, జంతువులలోనూ దూరగలడు. ఉదాహరణ ఇక్కడ చెప్పబడుతున్నది చూడండి. అంతేనా? ఉదాహరణ అక్కడ ఏమై ఉన్నది? అక్కడ
ఎప్పుడైతే యేసు వాడిని విడిపిస్తున్నాడో ఆ దయ్యాలన్నీ దయ్యాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పందు లోపలికి వెళ్తున్నాయి. కానీ ప్రవక్త అన్నాడు, దేవుడు ఎప్పుడు జంతువుల్లోకి వెళ్ళాడు. దేవుడు ఎన్నడూ కూడా జంతువులోనికి వెళ్ళాడు. తన నివాస స్థలము అది మనుషులతో కూడా ఉన్నది. దేవుడు తన నివసించు ఆలయముగా ఆదామును చేశాడు. సర్పాన్ని కాదు, ఏ జంతువుని ఆయన చేయలేదు. ఆయన ఆదాము తన నివాస స్థలముగా దేవుడు మానవుడు ఒకటయ్యారు అక్కడ. ఈరోజు దయ్యాలన్నీ వాడు శరీరం లేకుండా వాడు ఏమీ చేయలేడు. మానవులకన్నా వెళ్ళగలడు, జంతువుల్లోకన్నా వెళ్ళగలడు. జంతువులు ఈరోజు మానవులు చంపుతున్నాయా? దానికి కారణం ఎవరు? ఆ జంతువుల్లో ఉన్న క్రూరత్వము. అది సాతాను, అదొక డీమన్, దయ్యం అయి ఉన్నది. అది వాడు ఎప్పుడైతే పాతాళం తెరవబడి దయ్యం అంతా పైకి వచ్చినదో పెంతెకోస్తుకు ఎత్తబడుటకు మధ్యలో ఇప్పుడు దయ్యాలన్నీ భూమి మీద ఉన్నాయో వాడు ప్రతి శరీరాన్ని వేటాడడం మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ లేని వారందరూ కూడా దయ్యం పట్టిన వారుగా మారుతున్నారు. కానీ అదే సమయంలో పైనుండి ఇంకొక ఆయన దిగి వస్తున్నాడుగా. పైనుండి ఒక ఆయన దిగి వస్తున్నాడు. ఇవి శరీరాలను వేటాడుతున్నది, ఆయన కొన్ని శరీరాలను వేటాడుతున్నాడు. ఎవరు ఆ శరీరాలు? వధువు. ఈ శిరస్సు ఎందుకు వస్తున్నది? కొంతమంది శరీరాల మీద తలరాయిగా రావడానికి. ఈజ్ ద టైమ్. ఇదే ఐక్యత సమయము. సంఘ శాఖలన్నీ కూడా సాతానుతో ఐక్యమవుతున్నాయి. ఈ వధువు క్రీస్తుతో ఐక్యమవుతున్నది. ఎక్కడెక్కడికి మధ్యలో? పెంతెకోస్తుకు ఎత్తబడుటకు మధ్యలో అక్కడ క్రీస్తు దిగొస్తున్నాడు. బలిష్ఠమైన దూత దిగొస్తున్నాడు. పెంతెకోస్తు ఎప్పుడు మొదలవుతున్నది? 1906లో మొదలవుతున్నది. ఎత్తబడుట భవిష్యత్తులో జరగబోతున్నది. 1906కి మరి ఎత్తబడుటకు మధ్యలో ఒక ప్రవక్త ద్వారా పరిచయం చేయబడిన శిరస్సు. Amen. Now listen. The mystery of the rest, the mystery of the quieting time between the revivals. ఉజ్జీవములకు మధ్యలో విశ్రాంతి అను మర్మము. విశ్రాంతి యొక్క మర్మము, నిశ్శబ్ద సమయం యొక్క మర్మము. క్రీస్తు మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో క్రీస్తు ఇప్పుడు ఒక అద్దరి నుండి లేకపోతే ఒక తీరం నుండి సముద్రంలోనికి ప్రయాణం చేస్తున్నాడు. శిష్యులు మరియు సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు ఇద్దరు సముద్రంలోనికి దిగుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. దానికంటే మునుపు పైన కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉపమానాలు బోధిస్తున్నాడు, లోతైన కార్యాలు బోధిస్తున్నాడు, లోతైన మర్మములను బోధిస్తున్నాడు. వారందరికీ కొంతమంది ఉపమాన రీతిగా చెప్తున్నాడు, కొంతమందికి బాగా బాహాటంగా క్లియర్గా బోధిస్తున్నాడు. కానీ దానికంటే మునుపు 4వ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయము 5వ అధ్యాయము మధ్య భాగం వరకు కూడా ఆయన ఉపమానాలు, ఆయన కొన్ని వాక్యమును ఆయన బోధిస్తున్నాడు. కానీ నా మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం వింటున్నారా? మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఇక్కడ క్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? సముద్రం లోపలికి వెళ్తున్నాడు. దానికంటే మునుపు 4వ అధ్యాయంలో ఏం జరుగుతున్నది? అక్కడ ఉపమానాలు బోధిస్తున్నాడు. 4వ అధ్యాయం కంటే మునుపు 3వ అధ్యాయంలో స్వస్థతలు జరిగిస్తున్నాడు. కానీ 2వ అధ్యాయంలో అక్కడ ఏలియా పరిచయం చేస్తున్నాడు. మీకు అర్థమవుతున్నదా? ఈయనెవరైనా మొదటి పాత నిబంధన యొక్క ముగింపులో వచ్చిన తలరాయి. క్రీస్తు పాత నిబంధన యొక్క ముగింపులో వచ్చిన తలరాయి. ఆ తలరాయిని ఎవరు పరిచయం చేశాడు? ఏలియా, యోహాను. ఏలియా ఆ యొక్క పాత నిబంధన గాలి చేత ఈడ్చివేసి, గాలి చేత పూర్తిగా కొట్టివేసి ఇదిగో తలరాయి అని బయలుపరిచాడు. లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆ కాలం యొక్క తలరాయిని బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత యోహాను వెళ్ళిపోతున్నాడు. యోహాను తల కొట్టించబడి అతను పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అంతేనా? ఆ తర్వాత కొంతమంది శిష్యులు అని వెంబడించడం మొదలుపెట్టారు. మనుష్య కుమారుని వెంబడించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనుష్య కుమారుడు తన పరిచర్య మొదలుపెట్టాడో ఆయన ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా స్వస్థతలు జరిగిస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు, వివేచన జరిగిస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే ఎక్కడికి వస్తున్నాడు? వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. అంతేనే ఇక్కడ ఉపమానములు. ఈయన ఎవరండి? ఈయన బలిష్ఠైన దూత. ఎక్కడికి వచ్చా? ఈయన ఎవరు? ఈయన ఏలియా.
పరిచయం చేసిన ఏలియా, ఈయన వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది? స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతున్నాయి? ఈయన ఏం చేశాడు? మళ్ళీ నిదానముగా మిస్టరీ 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 మిస్టరీ, ఎప్పుడు మర్మము 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 మర్మము, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఆయన బోధిస్తూ వెళ్ళిపోతున్నాడు. బయట సువార్తలకు వెళ్ళినప్పుడేమో సింపుల్గా బోధిస్తాడు. ఎంతమంది తెలుసు అది ప్రవక్త యొక్క టీచింగ్ విధానం, అది ఆయన బోధించే విధానం. అది బయట కూటాలకి పెద్ద బయట బహిరంగ కూటాలకు వెళ్ళినప్పుడు సింపుల్గా బోధిస్తాడు. కానీ తన సొంత సంఘం ఎదుగు వచ్చినప్పుడు, జెఫర్సన్విల్కి వచ్చినప్పుడు ముద్రాలు, సంఘకాలాలు, 7 బూరలు, ఆ యొక్క పాత్రలు, బూరల పండుగ, మర్మములని బోధిస్తున్నాడు. ఇదే మనుష్య కుమారుడు. పాత నిబంధన యొక్క తలరాయి అక్కడ ఉంటే, ఇది కొత్త నిబంధన యొక్క తలరాయి. పాత నిబంధన యొక్క తలరాయిలో ఏం జరుగుతున్నదో కొత్త నిబంధన యొక్క తలరాయిలో కూడా ఇప్పుడు అదే జరుగుతున్నది. మార్కు 3 మన కాలంలో నెరవేర్చబడినది, మార్కు 4 మన కాలంలో నెరవేర్చబడినది, మార్కు 5 ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మార్కు 3 స్వస్థత జరగలేదా? మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు జరగలేదా? మార్కు 4 ఏం జరుగుతున్నది? అక్కడ వాక్యం తెరవబడుట. వాక్యం తెరవబడుతున్నదా? మర్మం, ఉపమానాలు బోధించాడా లేదా? బోధించిన తరువాత 1965 డిసెంబర్ 24లో నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. నాకు ఇప్పుడు కొంచెం విశ్రాంతి కావాలి. ప్రవక్త ఉన్నంత వరకు ఉపమానాలు బోధించుకుంటూ వెళ్ళాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 63 నుండి 65 వరకు ఉపమానాలు బోధిస్తూ వెళ్ళాడు. Christ is the mystery of God revealed. Christ is revealed in His own word. It is the rising of the sun, the 7 church ages, the Daniel 70 weeks, adoption. It is the Christ is the mystery of God revealed. ఇది ఎవరని మీరు అనుకొనుచున్నారు? Greater than Solomon is here. పూరల పండుగ. Who is this Melchizedek? ఎవరి మెల్కిసెదెకు? ఏంటివన్నీ? ఉపమానాలు, మర్మములు. ఇదంతా ఎప్పుడు జరుగుతున్నదండి? 65 నుండి 63 నుండి 65 వరకు మార్కు 4వ అధ్యాయం నెరవేర్పు జరుగుతున్నది. అంత బోధించిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. కొంచెం మనము సముద్రం లోపలికి వెళ్దాం, మనము అవతల అద్దరికి వెళ్దాం. మనము ఇప్పుడు మనుష్య కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఓడలో అడుగు పెట్టాడు. అది అంటున్నాను. 1965 డిసెంబర్ 24వ తేదీ ఎగ్జాక్ట్గా ఆ సమయంలో మనుష్య కుమారుడు మరియు శిష్యులు ఇద్దరు తోనే ఎక్కారు. ఏమా అంతవరకు మనుష్య కుమారుడు ఈయనలోనే ఉన్నది. మనుష్య కుమారుడు ఈయనలోనే బయలుపరచబడుతున్నది. ఈయనలో ఉండి వర్తమానం బోధిస్తున్నాడు, ఈయనలో ఉండి మర్మములు తెరుస్తున్నాడు, ఉపమానములు బోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఇట్స్ అ రెస్ట్, అది ఒక విశ్రాంతి. ఏమా ఈ విశ్రాంతికి మునుపు 1946 నుండి 65 వరకు ఇట్స్ అ గ్రేట్ రివైవల్. మహా గొప్ప ఉజ్జీవము, మహా గొప్ప రివైవల్ ఎక్కడ జరుగుతుంది? గలిలయ సముద్రం దగ్గర జరుగుతున్నది. ఆయా సీదోను ప్రాంతంలో జరుగుతున్నది. ఆ తర్వాత యెరూషలేములో, ఎరికోలో, అన్ని చోట్ల ఆ యొక్క ఉద్యమం వెళ్తూ ఉన్నది. క్రీస్తు అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మహా గొప్ప స్వస్థత కూడా జరుగుతున్నాయి. ఆ యొక్క హృదయ ఆలోచనలు బయలుపరచుట జరుగుతున్నది. ఆ తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? ఆయన వాక్యం తెరచుటకు వస్తున్నాడు, ఉపమానములు బోధిస్తున్నాడు. అది మహా గొప్ప ఉజ్జీవము, ద గ్రేట్ రివైవల్. అది అయిపోయిన తరువాత ఇప్పుడు క్రీస్తు విశ్రాంతి లోపలికి అడుగు పెడుతున్నాడు. కానీ 5వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్తున్నాడు? 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలోకి వెళ్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. 2000 దయ్యాలు పట్టిన ఒక సైన పట్టిన ఒక దయ్యం అక్కడ, ఒక మనుష్యుడు అక్కడ సమాధిలో తిరుగుతూ ఉన్నాడు. అతను బంధించబడ్డాడు. అతను బాండేజ్, దాస్యత్వంలో ఉన్నాడు. కానీ దేవుడు వారి యొద్దకు వెళ్ళి, అతని యొద్దకు వెళ్ళి విడిపించుట కొరకు వెళ్తున్నాడు. అది ఒక గొప్ప ఉజ్జీవం, అది ఒక గొప్ప ఉజ్జీవం. ఈ ఉజ్జీవము మరి రాబోతున్న మరొక గొప్ప ఉజ్జీవము. దీనికి మధ్యలో క్వైట్ ప్లేస్. క్రీస్తు క్వైట్గా ఉన్నాడు, క్రీస్తు నిద్రిస్తూ ఉన్నాడు. శిష్యులు మాత్రం మేల్కొనే ఉన్నారు. మీకు అర్థమవుతున్నదా? ఈ వధువు ఇప్పుడు మేల్కొనే ఉన్నదా? మేల్కొని ఉన్న గమ్మున ఉండలేదు. ఆ యొక్క శిష్యులు మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఓ మనుష్య కుమారుడు ప్రవక్త ద్వారా ఎన్ని కార్యాలు చేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ సైలెంట్గా నిద్రపోతున్నాడు.
అందరూ అడుగుతారండి, ఏం ప్రభువా అక్కడేమో అన్ని గొప్ప కార్యాలు చేశావు, ఇక్కడేమో మా మధ్యలో మా ఒకటే ఉంటే నిద్రపోతున్నావా, ఒక్క సూచక్రియన మా ముందు చేయొచ్చు కదా అని అడగలేదు వాళ్ళు. మీకు అర్థమవుతున్నదా? చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఏంది సంఘము అద్భుత ప్రవక్త కాలంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగడం లేదే, ఆయన నిద్రపోతున్నాడండి. సో రెస్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే క్రీస్తు ఇంకా భూమి మీద లేడన్నట్లుగా ఉన్నది. అది క్రీస్తు సంఘంలో లేనట్టుగా ఉన్నది. అది క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నిద్రిస్తున్నాడు దూనెలో. శిష్యులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, ఓ మన బోధకుడు ఎంత గొప్ప బోధకుడు తెలుసా, అరిజోనాకి వెళ్ళినప్పుడు ఎన్ని వేల మంది స్వస్థతలు జరిగాయి. ఓ ఆ యొక్క చికాగోకి వెళ్ళినప్పుడు ఆయన బోధించేటప్పుడు ఎలా వారు మారు మనసు పొందారు, ఎలా కేకలు వేశారు. ఓ ఆయన కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవచించాడు. ఓ కపెర్నహూమా కోడి పిల్లలు తన కోడి పిల్లలను తన రెక్కలతో కప్పునట్లుగా నేను ఎంతకాలం నిన్ను కప్పాలి యెరూషలేమా అన్నాడు ఆయన. ప్రవక్త ఎన్నిసార్లు ప్రవచించలేదు? ఇవన్నీ మనం మాట్లాడుకోవడం లేదా? ఇప్పుడు మనం డిస్కషన్ చేయడం లేదా? మనం ఎక్కడ ఉన్నామండి? ఓడలో ఉన్నాం. ఓడ ప్రయాణంలో ఎక్కడ నుండి ప్రయాణమైంది ఆ ఓడ? 1965 డిసెంబర్ 24న జర్నీ మొదలైంది. సముద్రంలో జర్నీ మొదలైనది. అది నిదానంగా వెళ్తున్నది. వాళ్ళందరూ మంచిగా పాటలు పాడుతున్నారు, మంచిగా వాక్యం, ఒకరేమో సాక్ష్యాలు చెప్తున్నారు, ఒకరేమో బోధిస్తున్నారు. సంఘంలో అంతా అన్నీ జరుగుతున్నాయి. ఆదివారం జరుగుతున్నది, బుధవారం జరుగుతున్నది, శనివారం అన్ని కూటాలు జరుగుతున్నాయి. మొన్ననే మీటింగ్స్ కూడా మళ్ళీ జరిగాయి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ మీటింగ్లు? ఇవన్నీ కూడా ఆరాధనలు అన్నీ కూడా ఓడలో. కానీ చాలా మంది బయట ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అక్కడ దేవుడు లేడే, అప్పుడు మీ ప్రభుత్వం దగ్గర చేసిన కార్యాలన్నీ ఇక్కడ లేవే, అప్పుడు వధువు చెప్తుంది. ఆయన నిద్రపోతున్నాడు. బ్రదర్, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతున్నదో అయోమయ స్థితిలో వధువు ఉండదు. ఎందుకు నిశ్శబ్దం, ఎందుకు సైలెంట్? అందుకే ప్రవక్త గో వేక్ జీసస్ అనే వర్తమానం 5-6 సార్లు బోధించాడు. ఎంతమంది విన్నారు దాన్ని? వెళ్ళి యేసును మేల్కొల్పము అనే వర్తమానం బోధించినప్పుడు ఆయన ఏం మర్మము తెలుస్తున్నాడు అక్కడ? ద మిస్టరీ ఆఫ్ ద రెస్ట్ బిట్వీన్ ద రివైవల్స్. మీరు వెళ్ళి చదవండి, ప్రవక్త వర్తమానంలో ఇదే బోధించాడు. ఇదిగో ఒక ఉజ్జీవానికి మరొక ఉజ్జీవానికి మధ్యలో ఓడ ప్రయాణం చేస్తూ వెళ్తున్నది. ఏమాన్ నౌ లిసన్. ఓడ ప్రయాణంలో ఉన్నది. మనుష్య కుమారుడు నిద్రిస్తున్నాడు, ఏమి చలనం లేనట్టుగా నిద్రపోతున్నాడు. శిష్యులందరూ చాలా సంతోషంగా హ్యాపీగా, ఏ ఇబ్బంది లేవు, ఏ ఒక శ్రమ రాలేదు, ఏ ఒక ఇబ్బంది లేదు, ప్రశాంతంగా దేవుడు మాతోనే ఉన్నాడు, క్రీస్తు మనతోనే ఉన్నాడు. వీళ్ళు ప్రయాణం చేస్తున్న సంఘం నిదానంగా ప్రయాణం చేస్తున్నది. కానీ దీనికి మధ్యలో దయ్యాలు, ఆ యొక్క సముద్రంలో ఉన్న దయ్యాలన్నీ పైకి లేవడం మొదలుపెట్టాయి. సముద్రం పొంగుతున్నది. వాళ్ళు తన హ్యూమన్ అబిలిటీ, తన యొక్క మానవ సంబంధమైన సామర్థ్యం మొత్తాన్ని ఉపయోగించి వారు ఆ యొక్క ఓడను స్థిరంగా నిలబెట్టాలనుకుంటున్నారు. నేను అంటున్నాను, ఇట్స్ అ టైమ్ ఆఫ్ క్రైసిస్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ ట్రబుల్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ టెంప్టేషన్. అది శోధన కాలము, అది ఆపత్కాలము, అది సంక్షోభ కాలము. ఏదైతే క్రీస్తు బోధించాడో, ఏదైతే ప్రవక్త మనకు బోధించాడో అది ఇప్పుడు జరుగుతున్నది. ఎంతమంది వర్తమానాలు వెంబడించారండి మొన్న 9 కూటాల్లో ఆయన ఏమని? ఓకే, మనం కూడా ఆ యొక్క లేఖనాన్ని, మనం కూడా కోట్ని మనం ఇప్పుడు చదువుదాం. దాన్ని ఏమాన్ ఒక కోట్ని మనం చదువుదాం. ఏం జరుగుతున్నది ఈ కాలంలో? న్యూ పోప్ వచ్చాడా? క్రైసిస్, ఇది ఆపత్కాలమునకు మొదలు అనుటకు అదొక సూచన అయి ఉన్నది. Acts of the Holy Ghost. Listen. ప్రవక్త మాట్లాడుతున్నాడు. I believe, నేను నమ్ముతున్నాను, one of these glorious days, ఈ దినములలో మహిమకరమైన దినములలో ఒక దినమున, ఒక సమయములో, ఇది మహిమకరమైన దినాలేనా? గ్లోరియస్ డేస్ అయినా ఇవి? ఎందుకు? ఎత్తబడే కాలం ఇది, మన శరీర మార్పు జరిగే కాలం ఇది. అందుకే ఇది మహిమకరమైన దినాలు. కానీ లోకమునకు ఇది మహాభయంకరమైన దినము.
వారికి భయంకరమైన దినము, మనకు మహిమకరమైన దినము. When this united confederation of church goes together, సంఘాలన్నీ ఒక దగ్గరికి ఏకమై అందరూ కలిసి ముందుకు వెళ్తారు. ఎప్పుడైతే అలా వెళ్తారో, and the new pope is brought out of the United States and put over there according to prophecy. ప్రవచనం ప్రకారంగా అమెరికా నుండి ఒక కొత్త పోపు వచ్చి రోమన్ క్యాథలిక్ వాటికన్ సిటీలో పెట్టబడతాడు. వింటున్నారా? కానీ ఈ లేఖనము మన కన్నుల ఎదుట ఈ దినమున నెరవేర్చబడినది. నా లిసన్, దీన్ని చూచినప్పుడే మనకు అర్థమవ్వాలి, ద టైమ్ హ్యాస్ కమ్, ఎత్తబడే సమయము వచ్చింది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది మన మాటగా చూడండి, ఏమన్నా చూడండి, ఆ న్యూ పోప్ ఈజ్ బ్రాట్, ఆ మాట పెట్టుకోండి. కొత్త పోపును తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టుట. కానీ పోపుని ఎవరు తీసుకురారు, పోపుని ఎన్నుకుంటారు. అంతేనా? వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తర్వాత ఎంతో మంది పోప్స్ ఉన్నారు. కార్డినల్స్, నెక్స్ట్ పోప్ అయ్యే 3-4 ఉంటారు అక్కడ. నెక్స్ట్ లైన్ వాళ్ళే, వీళ్ళు ఎవరో ఒకరు నిలబడాలన్నట్లుగా ఉంటారు. కానీ ప్రవక్త ఇక్కడ ఎలక్టెడ్ అని చెప్పలేదు, ఎన్నుకోనుట అనేది చెప్పలేదు. ఇక్కడ ఎన్నిక లేకుండానే ఒక పోప్ అక్కడి నుండి, ఎక్కడి నుండి, అమెరికా నుండి అతన్ని తీసుకొని వచ్చి బలవంతంగా పోప్గా నిలబెట్టుట. ఇతను ఎన్నుకొనబడిన పోపు కాదు, ఈయన అమెరికా ప్రభుత్వం ద్వారా తీసుకురాబడిన ఒక పోప్ ఇతను. మీకు అర్థమవుతున్నాయి మాట్లాడుతున్నాను? ఈరోజు ఎవరైనా కూడా ఎక్కడి నుండి రావాలా? పోప్ వాటికన్ సిటీ నుండే రావాలి. అందుకే మీరు చదివినట్టు న్యూస్లో అంతా ఇది పోయినది. ద ఫస్ట్ అమెరికన్ పోప్, మొదటి వ్యక్తి, అమెరికా నుండి ఇవ్వబడిన వ్యక్తి. ప్రవక్త సేమ్ అది చెప్పలేదా? ఒక దినం రాబోతున్నది, ఎప్పుడైతే ఆ యొక్క కొత్త పోప్ తేయబడతాడు, ఎన్నుకోబడతాడు కాదు, ఎప్పుడైతే అతను తీయబడి అక్కడ ఆ యొక్క వికారియస్ ఫిలిటీ అని ఆ యొక్క కిరీటం అతని మీద తల మీద పెట్టుట కొరకు అతను అక్కడ తీసుకొచ్చి పెడతారు. అకార్డింగ్ టు ద ప్రొఫెసీ, ప్రవచనం ప్రకారంగా. దెన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, దెన్ అది జరిగిన తరువాత దే విల్ ఫార్మ్ అన్ ఇమేజ్ లైక్ అంటు ద బీస్ట్. అప్పుడు ఏం జరుగుతుంది? మృగం యొక్క ప్రతిమను వారు నిలబెడతారు. అంటే ఇప్పుడు మృగం యొక్క ప్రతిమ రాబోతున్నదా? ఏంటి ఆ ప్రతిమ? WCC, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ప్రపంచ సంఘ సమైక్య. ప్రపంచ, ఒక దేశం కాదు, ప్రపంచంలో ప్రతి సంఘాలు ఎక్కడ పోయి యునైట్ అవుతాయి? నో, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో అది ఏకమవుతాయి. ఇది ఎవరి ద్వారా అధికారం పొందుకుంటుంది? రోమన్ క్యాథలిక్ ద్వారా అధికారం పొందుకుంటుంది. రోమన్ క్యాథలిక్ మృగము, కానీ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అది ప్రతిమ వేరు, మృగం వేరు. మృగమునకు ఎవరు ప్రతిమ చేస్తారు? అమెరికా. భూమిలో నుండి వస్తున్న మృగము ఒక ప్రతిమను తయారు చేస్తుంది. ఎవరికి ప్రతిమను తయారు చేస్తుంది? మృగమునకు ప్రతిమ తయారు చేస్తుంది. కానీ ఎప్పుడు ఆ ప్రతిమ వస్తుంది? న్యూ పోప్, కొత్త పోప్ అమెరికా నుండి వచ్చినప్పుడు అప్పుడు మృగం యొక్క ప్రతిమ నిలబడుతుంది. అంటే ఇప్పుడు తొందరలోనే అన్ని సంఘాలు ఆ యొక్క వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ సభ్యత్వం పొందడానికి ఒక 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 లా వెళ్తుంది బయటికి, ఒక చట్టం బయటికి వెళ్తుంది. ఆ చట్టం వలన అందరూ ఏం చేస్తారు? అక్కడికి వచ్చి వాళ్ళు దానిలో సభ్యత్వం పొందుకుంటారు. సభ్యత్వం ఉంటేనే, మృగం యొక్క ముద్ర ఉంటేనే వారు కొనగలరు, అమ్మగలరు, వారు సంఘాలు నడపగలరు, వారు భూమి మీద ఏమైనా చేయగలరు. ప్రవక్త నడలేదా? ఎప్పుడు జరుగుతుందంట అది? అమెరికా నుండి న్యూ పోప్ అక్కడ పెట్టబడినప్పుడు ప్రవచన ప్రకారంగా అప్పుడు దే విల్ ఫార్మ్ an image like unto the beast, and I tell you the true church of God will be drawn together, the real true believers. కానీ ఆ సమయంలో నిజమైన విశ్వాసులు అందరూ కూడా ఒక దగ్గరకు వస్తారు.
డ్రా టుగెదర్, వాళ్ళకి ఒక దగ్గరికి నడిపించబడతారు. ప్రపంచ సంఘ సమాఖ్యలు అందరూ సంఘ శాఖలను ఒక దగ్గర ఐక్యమవుతారు, కానీ నిజమైన సంఘము ఒక దగ్గరికి చేర్చబడతారు. ఒక ట్రూ రియల్ బిలీవర్, నిజమైన ఒక విశ్వాసులు ఎక్కడ నుండి వస్తున్నారు? వాళ్ళు అవుట్ ఆఫ్ మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంటికాస్టల్స్, నాజరైన్, పిల్గ్రిమ్ హోలీనెస్ సంఘ శాఖలు ఇవన్నీ కూడా మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంటికాస్టల్, నాజరైన్లు, పిల్గ్రిమ్ హోలీనెస్ ఇందులో నుండి ఎవరు బయటకు వస్తున్నారు? నిజమైన విశ్వాసులు బయటకు వస్తారు. వాట్ ఎవర్ దే విల్ గో టుగెదర్ అండ్ సిమెంటెడ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక దగ్గర ఐక్యమై వారు దేంతో సిమెంట్ చేయబడతారు? దేవుని యొక్క ప్రేమ ద్వారా సిమెంట్ చేయబడతారు. సిమెంట్ అనగా అతకబడతారు. దట్ విల్ మేక్ ద బాడీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్ ద బిలీవర్స్. అలా అతకబడినప్పుడే అది యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీరం అవుతుంది. ప్రేమ లేకుండా ఆ శరీరంలో నువ్వు ఎన్నడూ అతకబడలేవు. దేవుని యొక్క ప్రేమ అది ఏం చేస్తుంది? నిన్ను దేవుని యొక్క శరీరంలో ఒక భాగంగా నిన్ను అతికిస్తుంది. And agnostic and shallow minded will be cast to one side. పైన మనసు కలిగిన వారు, ఏది సీరియస్నెస్ అంటే ఏది ఇది సీరియస్నెస్ అనగా దాని ఎడల సీరియస్నెస్ అంటే ఏమైనది? సీరియస్నెస్ అంటే దాని ఎడల ఆసక్తి, దృఢమైన నిశ్చయత, దాని ఎడల విలువ ఇవ్వుట. అది సీరియస్నెస్. అది లేదంట షాలో మైండెడ్, పై మనసు గల ఏదోలే మనకెందుకు ఇవన్నీ, అవన్నీ జరిగేటప్పుడు చూద్దాంలే. ఇలాంటి మైండెడ్ అందరూ ఎక్కడికి వెళ్తారంట? క్యాస్ట్ టు వన్ సైడ్. ఒక పక్కకు వాళ్ళు త్రోసివేయబడతారు. ఒక ప్రక్క అంటే అది ఏమై ఉన్నది? ఒక ప్రక్క కనుక రేపు పొద్దున ఎక్కడ విడవబడతారు? వాళ్ళు శ్రమల కాలంలో విడవబడతారు. దే విల్ గో రైట్ ఇన్ టు కన్ఫెడరేషన్ ఆఫ్ ద చర్చెస్. సంఘముల యొక్క సమాఖ్యలోకి వారు వెళ్ళిపోతారు. వాళ్ళు క్యాస్ట్ ఇన్ టు ద వన్ సైడ్. ఒక పక్కకు వాళ్ళు త్రోసివేయబడతారు. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? శ్రమల కాలంలో విడవబడతారు. కానీ గుర్తుపెట్టుకున్నాండి, ఈ లేఖనము దిస్ కోట్ this quote is fulfilled before our eyes and ears. మన చెవుల ఎదుట, మన కనుల ఎదుట ఈ దినమున ఈ కోట్, ఈ యొక్క వ్యాఖ్యానము ఇస్ అ ప్రాఫెసీ అన్నాడు ప్రవక్త అక్కడ. అది మన ముందు నెరవేరబడబోతున్నది. క్రీస్తు అనబడిన యేసుని నేమ్ చేతును. అదేనా లేఖనము? చూద్దాం దాంట్లో. కాదు, కిందకి, ఇంకా కిందకి, అంటే కిందకంటే నేను చేయి చూపించిన నా హ్యాండ్ని ఫాలో. ఇదేనా ఫస్ట్? ఓకే, నేను చదువుతాను, దాన్ని అలానే ఉండండి. నేను దాంట్లో లేదనుకుంటాను. నేను చెప్తాను, అక్కడ వేస్తారు ఆ లోపల. Then Jesus came, 64:0213. 64:0213. Then Jesus came and called. Yesu వచ్చి పిలిచెను. 163. 163. 163. I am going to ప్రవక్త ఇక్కడ just listen close. I am going to say something here. నేను ఇక్కడ ఒక దాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఏ డాక్ట్రిన్. ఇది సిద్ధాంతం కాదు. ఇది ఐఎమ్ జస్ట్ ప్రాఫిసయింగ్. నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను. ప్రవచనం వినండి, నేను ప్రవచిస్తున్నాను. యు నో వాట్ హ్యాపెండ్? ఏం జరిగినదో మీకు తెలుసా? ఇట్స్ గోయింగ్ టు కమ్ టు ఏ ప్లేస్ సూన్. త్వరలో ఒక స్థలానికి ఈ ప్రపంచం రాబోతున్నది. మార్క్ మై వర్డ్, నా మాటను టిక్ చేసి పెట్టుకున్నాండి, మార్క్ చేసి పెట్టుకున్నాండి. ఇది జరగబోతున్నది.
that all denominations are going to have to join the ecumenical council. ఈ ప్రపంచ సంఘ సమాఖ్యలో అన్ని సంఘాలు ఒకటవబోతున్నాయి, అన్ని సంస్థలు ఒకటవబోతున్నాయి. ఐఎమ్ ప్రొఫెసైయింగ్, మార్క్ మై వర్డ్స్. నా మాటలను మార్క్ చేసి పెట్టుకోండి, ఇది జరగబోతున్నది. therefore కాబట్టి there will be a boycott. బయటికి త్రోసివేయబడుట అనేది జరగబోతున్నది. ఎవరిని? నిజమైన సంఘమును, వధువును బయటికి బాయ్కాట్, ఇతన్ని త్రోసివేసేయండి, ఇతను వెలివేయండి బయటికి అనేది రాబోతున్నది. అండ్ నోబడీ కెన్ గో టు దీస్ చర్చెస్. ఏ ఒక్కరు కూడా ఈ సంఘ డినామినేషన్ లోపలికి వెళ్ళలేరు, ఆర్ గో టు ఎనీ చర్చెస్, ఏ సంఘంకి కూడా వెళ్ళలేరు, అన్లెస్ యూ హ్యావ్ టు మార్క్ ఫ్రమ్ యువర్ ఓన్ చర్చ్. నీ సొంత సంఘం నుండి నువ్వు ముద్ర వేయబడితేనే తప్ప ఆ సంఘానికి కానీ మరొక సంఘానికి కానీ నువ్వు వెళ్ళలేవు. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘంలో స్పెషల్గా తయారు చేసిన ఏ ముద్ర లేదు. ఈ సంఘంలో ఏ ముద్ర కూడా స్పెషల్గా తయారు చేసిన ముద్ర లేదు. ఓల్డ్ సీల్, పాత ముద్రనే మనకుంది. అది ఎక్కడ నుండి వస్తున్నది? అది పెంతెకోస్తు దగ్గర నుండి ఆ ముద్ర బయలుదేరుతూ వస్తున్నది. ఈ సంఘంలో ఉన్న ప్రజలకు సొంత ముద్రలు ఉండవు. మనకున్న ఒకే ఒక ముద్ర, ద సీల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవ దేవుని యొక్క ముద్ర. అది పరలోకం నుండి వస్తున్న పరిశుద్ధ దూత చేతిలో ఉన్నది. ఆ చిన్న ముద్రయే దేవుని యొక్క ముద్ర, చిన్న పుస్తకమే దేవుని యొక్క ముద్ర, అదే పరిశుద్ధాత్మ. కానీ ఈ సంఘాల దగ్గర వాళ్ళ సొంత ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర ఎవరికైతే వేయబడుతుందో వాళ్ళే వారి సంఘానికి రావాలి, ఆ ముద్ర ఉన్నవారే వేరే సంఘాల కన్నా వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ సంఘము ఆపివేయబడుతుంది, ఈ సంఘము బాయ్కాట్, బయటికి విసర్జింపబడుతుంది, బయట త్రోసివేయబడుతుంది. ఆమేన్. యూ కెనాట్ బాయ్ ఆర్ సెల్. నువ్వు కొనలేవు, అమ్మలేవు. యూ సీ జస్ట్ యాజ్ ఇట్ వాజ్. నువ్వు ఎలా ఉన్నదో అలాగనే నువ్వు చూస్తావు. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అగైన్, మళ్ళీ అది తిరిగి రాబోతున్నది. ఏంటది? ఆ మార్క్ అంటు ద బీస్ట్, మృగం యొక్క ముద్ర అది. అండ్ ద చర్చ్ దే ఆర్ రియలైజింగ్ దట్ స్పిరిచువల్ పీపుల్, ఆత్మ సంబంధమైన ప్రజలు దీన్ని ఎరుగుతారు, రియలైజ్ అవుతారు. అంతేగాని షాలో మైండెడ్ పీపుల్ కాదు మనం, అనగా పైన ఆలోచించే వారం కాదు మనము. దీన్ని సీరియస్గా మనం తీసుకోవాలి. ఈజ్ అ స్పిరిచువల్ పీపుల్. ఎవరికి ఇది? ఆత్మ సంబంధమైన ప్రజలు మాత్రము దీన్ని రియలైజ్ అవుతారు. ఎత్తబడే సమయం వచ్చినది. మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ వచ్చి ఉన్నది. క్రీస్తుని అందరూ బాయ్కాట్ చేశారా? అక్కడ ఉన్న సంఘ శాఖలు అందరూ కూడా ఏకమై ఆ కాలంలో ఉన్న అయ్యా ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. ఆ కాలంలో ఉన్న సంఘ శాఖలందరూ ఒక సంఘ సమాఖ్యగా ఏర్పరచబడి ఎవరిని బాయ్కాట్ చేశారు, ఎవరిని పైకి తోసేశారు? ఆ కాలంలో ఉన్న మనుష్య కుమారుణ్ణి వారు బయటికి తోసివేసి సిలువ వేశారు. అంతేనా? కానీ క్రీస్తు ఏమన్నారు? దానికి మునుపే మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ వచ్చి ఉన్నది. కానీ అదే మనుష్య కుమారుడు మన కాలంలో ఇప్పుడు ఉన్నాడు. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వధువులో ఉన్నాడు. ఈ వధువు ఏం చెప్తుంది? ఈ మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ. మహిమపరచబడుట ఎక్కడ? ఎత్తబడుటలో వారి శరీరాలు మహిమపరచబడబోతున్నాయి. సంఘాలనే సంఘ శాఖలని ఏకమై ఈ వధువుడు బాయ్కాట్ చేస్తుంది, సిలువ వేయమని ప్రకటిస్తుంది. అప్పుడు ఆ తర్వాతనే క్రీస్తు మూతుల నుండి పైకి లేస్తున్నాడు. ఇది ఎరిగి మనుష్య కుమారుడు ఏం చెప్పాడు? అక్కడ మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ వచ్చి ఉన్నది. ఈరోజు నువ్వు, ఈ వధువు సంఘము ఈరోజు ప్రపంచానికి ఎత్తి చెప్తున్నది. ఇక్కడ వధువు మహిమపరచబడే గడియ వచ్చి ఉన్నది. వధువు మీరేనా? మనమేనా సంఘము? ఎవరికి భయం అంటే ఆత్మ సంబంధమైన ప్రజలు కాని వారికి భయం. ఎవరికి భయం అంటే పరిశుద్ధాత్మ లేని వారికి భయం. ఆ మాట చెప్తూ ఉంటేనే భయంలో, గుండెల్లో భయం వస్తూ ఉంటుంది. నేను ఇంకా సిద్ధపడినానా లేదా? అదే పరిశుద్ధాత్మ ఉన్న వారికి ఇట్స్ అ గ్లోరియస్ డేస్. ఇది మహిమకరమైన దినాలు ఇవి. మీ తలలు పైకెత్తుకోండి. మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చినప్పుడు మీ తలలు మీరు పైకెత్తుకోండి. మీ విమోచన దినము సమీపించుకున్నది.
ఈ లేఖనము ద్వారా, ఈ యొక్క ప్రవచనముల ద్వారా, మనిషి కుమారుడు చెప్పిన ప్రవచనముల ద్వారా, మార్క్ మై వర్డ్స్, నా మాటను టిక్ చేసి పెట్టుకోండి. ఓ యవనస్తులారా, నా తర్వాత రాబోతున్న వారులారా, నా మాటలు టిక్ చేసి పెట్టుకోండి. ఇది జరగబోతున్నది. ఇది prophesying. It's a prophecy. ఎప్పుడైతే నువ్వు పోపు వస్తాడో, then watch the image will be formed unto the beast. మృగంలో ఒక ప్రతిమ నిలబడబోతున్నది. ఏ రోజో ఒక దినమున నువ్వు నిద్రపోయి ఉదయం లేవగానే నీ పేపర్ చూడగానే ఇలాంటి న్యూస్ ఒకటి వస్తుంది. నీకు ఏదో ఒక దినమున నీకు ఈ న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ వచ్చినప్పుడు మీ తలలు మీరు పైకెత్తుకోండి. భయం కాదండి, భయం కాదు, భయం కాదు. కొత్త భూమి, కొత్త ఆకాశం, నా నూతన పట్టణం పైనుండి దిగి రాబోతున్నది. పోయిన వారం నేను చెప్పాను, ఆ అగ్ని ఇప్పుడు బయలుదేరుతున్నది. ఈ సంఘం నుండి, పుల్పిట్ దగ్గర నుండి తగ్గించు అగ్ని వలె ఆ వాక్యం నీ వద్దకు వస్తున్నది. అది నీ శరీరంలో ప్రతి పాపమును ఇప్పటికే మొదలు పెట్టుండాలి. పాపం తయించి 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 నీ యొక్క భూమి మీద ఉన్న ప్రతి పాపమును దహించి కొత్త భూమి, కొత్త ఆకాశముగా భూమిని దహించాలి. భూమి మీద ఉన్న వాయువును కూడా శుద్ధి చేయాలి. ఎంతమంది తెలుసు, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా భూమి యొక్క ఊపిరితిత్తులు. ఇది భూమి, అది భూమి. ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా ఈ భూమి యొక్క ఊపిరితిత్తులు. ఈ భూమిలో ఉన్న నీరంతా కూడా ఈ భూమి యొక్క రక్తము. నీ శరీరంలో ఎలాగైతే రక్తం ప్రవహిస్తూ ఉంటుందో, ఈ భూమి మీద కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకొరకు? భూమిని శుద్ధి చేయడం కొరకు, భూమిని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అది అంతేనా? నదులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, ఆ నీళ్ళు నువ్వు తాగొచ్చు. భూమి నీవు సమాంతరము. భూమి మీద చెట్లు, దాని ఊపిరితిత్తులు, దాని యొక్క నీళ్లు, దాని యొక్క రక్తము. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్ని ఏం చేయబోతున్నది? ఆ చెట్లను దహించవేయబోతున్నది, ఆ యొక్క రక్తమును దహించవేయబడుతున్నది. భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆ అగ్ని, దాంట్లో ఉన్న పాపమునంతా కూడా, చెట్లలో ఉన్న పాపము, నదుల్లో ఉన్న పాపము, కలుషితం చేయబడిన వాయువులు సమస్తమును కూడా అది దహించవేయబోతున్నది. అది ఏమైనా మీ ఎంతమంది తెలుసు? కానీ భూమి మీద ఉన్న అమెజాన్ అడవులు 14% భూమి మీద మొత్తం ఆక్సిజన్ అది ఉత్పత్తి చేస్తున్నది. సౌత్ అమెరికా, లాటిన్ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవులు, ప్రవక్త సైన్స్ క్రియ చెప్తుంది దాన్ని, లంగ్స్, అవన్నీ ఊపిరితిత్తులు. అవి భూమికి చాలా ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? అమెజాన్ అడవుల్లో చెట్ల ద్వారా అది ఉత్పత్తి అవుతున్నది. కానీ ఈరోజు ఆ గాలి, ఆ వాయువు, ఆ యొక్క ఆక్సిజన్, ఈ భూమి, ఈ నదులు, ఈ సముద్రాలు ప్లాస్టిక్ ద్వారా మొత్తం కలుషితం చేయబడినది. కానీ ఆ అగ్ని దిగొచ్చి ఏం చేయబోతున్నది? శుద్ధి, కంప్లీట్గా పాపమే లేకుండా మొత్తం క్లీన్ చేసేస్తుంది. అది క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎడారులు వికసించును. ఇసుక రేణువులు ఉండవు, ఇసుక రేణువులు ఉండవు. అక్కడ వేడి ఉండదు, ఎక్కడ వేడి ఉండదు, ఎక్కడ ఎడారులు ఉండవు, ఎక్కడ నీకు ఆపద తీసుకొచ్చే స్థలాలు ఉండవు. జలపాతాల యుద్ధకు వెళ్ళబాకండి, చనిపోతారేమో. ఎడలోకి వెళ్ళబాకండి, మీరు చనిపోతారేమో. అక్కడ అవేమి ఉండవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చనిపోవు. ఇట్స్ అ రైచియస్ వరల్డ్. అది నీతి ప్రపంచమై ఉన్నది. నీతి మంత్రైన రాజు వెళ్తున్నా నీతి ప్రపంచమై ఉన్నది. అది ఏమని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ ప్రాయటబర్నకల్ మహిమపరచబడే దినము దగ్గరకు వచ్చి ఉన్నది. ఆ గడియ ఇప్పుడు వచ్చి, ఎప్పుడైతే న్యూ పాప్ వచ్చాడో దానికోసం ఎదురు చూడండి. ప్రతిమ నిలబడబోతున్నది. నేను అందుకంటున్నా, ఇట్స్ అ టైమ్ ఆఫ్ క్రైసిస్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ టెంప్టేషన్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలం వచ్చి ఉన్నది, శోధన కాలం వచ్చి ఉన్నది. భూమి మీదకి శ్రమలు రాబోతున్నా. దేవుని యొక్క తీర్పు అది ఎగ్జిక్యూట్ సెంటెన్స్ పలకబోతున్నాడు. ఆయన ప్రకటించబోతున్నా, ఆల్రెడీ ప్రకటించాడు, దాన్ని తీసుకురాబోతున్నాడు. అది నేను చెప్తున్నాను. 1963లో తీర్పు తీర్చు న్యాయాధిపతి కానీ వచ్చినప్పుడు ఏం చేశాడు? ద జడ్జ్మెంట్ స్ట్రైక్ ఇన్ ది ఎర్త్. భూమి మీద తీర్పు తాకుతున్నదని ప్రకటించాడా? కానీ ఏదైతే ప్రకటించాడో అది త్వరలో తీసుకురాబోతున్నాడు. తీర్పు మొదట చెప్తాడు, ఆ తర్వాతనే శిక్ష వస్తుంది. ఒకేసారి తీర్పు, న్యాయస్థానం, విచారణ లేకుండా ఎప్పుడు తీర్పు రాదు, ఎక్కడ రాదు. మొదట ఏమొస్తుంది?
హెచ్చరిక లేదండి. సెంటెన్స్ జడ్జ్మెంట్ ప్రకటించడం ఏంటో కాదు. ఆల్రెడీ అతను తప్పు చేశాడు, ఆల్రెడీ అది తన యొక్క కృపను త్రోసివేసినది, ఇప్పుడు నీకు తీర్పు తప్ప మరొకటి లేదని ప్రకటించడం. మీకు అర్థమవుతున్నదా? భూమికి ఆల్రెడీ, ప్రపంచానికి ఆల్రెడీ తీర్పు ప్రకటించబడినది. దానికి మార్మల్సే లేదు అక్కడ. ఎందుకు? ఆయన విజ్ఞాపన చేయవాడు కాదు. ఇప్పుడు విజ్ఞాపన అక్కడ చేయవాడు ఉంటే ఇంకా తీర్పు ఉండేది, ఇంకా కృప ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి కిందకు వచ్చాడో ప్రపంచం యొక్క మానవుని యొక్క దినం అయిపోయింది. ఇది నా దినం, ఇది ప్రభు యొక్క దినం. ఏమాన్, నేను అందుకే చెప్పగలుగుతున్నాను, నేను ఇట్స్ అ రెస్టింగ్ టైం. క్రీస్తు నిద్రపోతున్నాడు ఇంకా సంఘంలో, వధువులో, ఎండ్ టైం మెసేజ్ లో, ద మెసేజ్ ఆఫ్ ది అవర్ లో, ఈ గడియ వర్తమానంలో, ఈ ఓడలో క్రీస్తు నిద్రపోతున్నాడు. కానీ విశ్వాసులు నిదానంగా నీళ్లు పైకి లేవడం మొదలయ్యింది. కొత్త పోపు పైకి లేవడం, మళ్ళీ కింద పోవడం మొదలయ్యింది. వెంటనే విశ్వాసులు చూస్తున్నారు, గమనించారు. పోపు రావడం మరియు మేము పరిస్థితి రావడం చూసినప్పుడు వారు తమ అబిలిటీ, తమ సామర్థ్యాన్ని ఉపయోగించారు. అది పట్టుకో, ఇది పట్టుకో, మనం ఏం చేయాల్సిన పనిలే. క్రీస్తున్నాడు కదా, క్రీస్తున్నాడు ఇక్కడ. వెళ్ళి ఆయనను మేల్కొల్పు. Go wake Jesus. పరిశుద్ధ దూత పైన దిగి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోలేదు. చాలా మంది అంటారు బోధకులు, ఈరోజు చాలా మంది ఇలా చెప్తున్నారు, పరిశుద్ధ దూత వచ్చాడు, మళ్ళీ గ్రంథాన్ని ఇచ్చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. నో, నేను చూపిస్తా బలిష్ఠుడైన దూత ఇక్కడ ఉన్నాడని. ప్రవక్తలో వెళ్ళిపోలే, అక్కడ శరీరం అయ్యాడు. అక్కడ ఆదాము డొమినియన్ ఉంది, ఆదాముకు అధికారం ఉంది, పవర్ ఉంది. భూమి మీద ఏం చెప్తే జరిగేది ఉంది. అక్కడ ప్లాస్టిక్ లేదు, కలుషితం లేదు, వాతావరణ కలుషితం అక్కడ లేదు. ఆదాము అంత నీతిగా పరిపాలన చేశాడు. డొమినియన్ పవర్ ఆదాముకు ఉన్నది. కానీ ఆదా పడిపోయిన తర్వాత ఆ గ్రంథం అతని చేతిలో ఉండే. ఒకప్పుడు ఆదాము చేతిలో ఆ గ్రంథం ఉండింది. ఆ గ్రంథం చేతిలో పట్టుకొని చేతిలో పట్టుకొని ఆదాము తిరిగేవాడు. ఒకప్పుడు ఇదే బైబిల్ని చేతిలో పట్టుకొని ఆదాము తిరిగేవాడు. చిన్న పుస్తకాలు చేతిలో పట్టుకొని తిరిగేవాడు. ఓ చెట్ట లేసక్కడే పో, ఓ ఊత కలుగులు కాక, ఓ తుఫాను ఎక్కడ వచ్చావు అక్కడ తిరిగి వెళ్ళు. ఆదాము పట్టుకొని తిరిగేవాడు. కానీ ఆదాము పాపం చేసినప్పుడు ఆ గ్రంథం పైకి వెళ్ళింది. సాతాను వచ్చాడు, పరిమికుడు సాతాను వచ్చాడు, ఆ గ్రంథాలు తాకాలనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, ఓ సాతానా, ఇది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ, నీకు దీని మీద అధికారం లేదు. నీ మురికి హస్తాలను దీని మీద తీసివేయి, నీ హస్తాలను దీని తీసివేయి, పెరిగివేయి. నీది కాదు, ఇది నాది. నేను నా కుమారుడికి ఇచ్చా, అతను పడిపోయాడు, ఇది నాకే వస్తున్నది. అదే దేవుడు సింహాసనం మీద పెట్టుకొని, సింహాసనం మీద ప్రకటన 5లో కూర్చోన్నాడు. ఆ గ్రంథమును విప్పుటకైనను దాన్ని చూచుటకైనను ఏ మానవునికి యోగ్యత లేదు. ఏంటి గ్రంథం? గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఈ గ్రంథంలో అంత ప్రాముఖ్యమైనది ఏముంది? ఆది కాండం, నిర్గమకాండం అవి కాదండి, అవి కాదు దీంట్లో ఉన్నది. అంత విలువైనది ఏముందండి దీంట్లో? అంత ప్రశస్తమైన రాళ్ళు ఏమున్నది దీంట్లో? యేసుక్రీస్తు ఒక రాయి కాదా? ప్రకటన 4వ అధ్యాయంలో ఏమన్నా జాస్పర్ స్టోన్ అని ఉన్నది. ఏమైనా మళ్ళీ చదువుతాం దాన్ని, ఇప్పుడు చదువుతాం. ఇది స్టోన్ ఫ్యామిలీ అండి. ఇది రాయి కుటుంబం. ఇది ఆయన ఒక రాయి, మనము ఒక రాయి. అందుకే అన్నాడు, యు ఆర్ ద ప్రెషియస్ స్టోన్స్. మీరు సజీవమైన రాళ్ళు, మావు సిమెంట్ రాళ్ళు కాదు అవి. సిమెంట్ రాళ్ళు, ప్రెషియస్ ప్రశస్తమైన రాళ్ళు, బంగారము, డైమండ్. ఇట్స్ అ స్టోన్ ఫ్యామిలీ. ఈ రాయి కుటుంబం ఇది. ఆయన ఒక రాయి వచ్చాడు, తలరాయి కదా వచ్చాడా? ఆయన రాయి, మా గొప్ప రాయి, చేతి సాయంగానే ఒక రాయి పర్వతం నుండి తీయబడి
దేని కొట్టిన ప్రతిమను కొట్టినది అది. అంత బలమైన రాయి అది. ఇట్స్ అ స్టోన్ ఫ్యామిలీ. కానీ ఆయన చదువుతామా దాన్ని? ప్రకటన 5 4వ అధ్యాయము. ఫస్ట్గా ఆ యొక్క ఇన్స్పిరేషన్ పోగుతుంది ఆ యుద్ధ నుండి, ఆ ప్రేరణ అటే వెళ్ళిపోకూడదు. ప్రకటన 4 ప్రతి ఒక్కరు తీద్దాం. ప్రకటన 4. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనం ఎదుట ప్రజ్వలించుచున్నవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట ఉండెను. ఎక్కడ నుండి చదువుతున్నారు మీరు? ఇప్పుడు 2వ వచనం చదవండి. 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఎవరు ఆ సింహాసనమే కూర్చుని ఉన్నారు? సింహాసనమునందు ఒకడు, చదవండి గట్టిగా, వేయబడి ఉండెను. సింహాసనమునందు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి చూడడానికి ఎలా ఉన్నాడు? ఆయన సూర్యకాంత పద్మరాగంలో పోలినవాడు. లుక్ లైక్ జాస్పర్ అండ్ సార్డిన్ స్టోన్. ఎలా ఉన్నారు ఈయన? సూర్యకాంతము, జాస్పర్. పద్మరాగము ఎర్రగా ఉంటుంది. అది పద్మరాగం. సూర్యకాంతం అంటే ఏంటది? ఎర్రగా కొంచెం మండుతున్న అగ్ని వలె అలా ఉంటుంది ఆ రాయి. ఆ రాయి ఎలా కనబడుతున్నారు? సింహాసనం మీద రాయిలాగా కనబడుతున్నాడు. ఆ రాయిలో వచ్చిన వాళ్ళంతా మనమెవరు? రాళ్ళము, ప్రశస్తమైన రాళ్ళం మనము. స్టోన్ ఫ్యామిలీ, స్టార్ ఫ్యామిలీ, బాటనీ ఫ్యామిలీ, యానిమల్ ఫ్యామిలీ, పక్షిరాజు పిల్లల మన బోర్ ఫ్యామిలీ, లయన్ ఫ్యామిలీ. ఏమాన్, ఈ గ్రంథం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. సాతాను ఏదో చేయి పెట్టాలని వచ్చాడు, కానీ అన్నాడు, నీ ఫిల్తీ హ్యాండ్స్ తీసేయి, మురికి పాపము చెల్లు తీసివేయి. ఇది నువ్వు కాదు, దేవుడు లాగి పెట్టుకున్నాడు. ఎవరికి ఇచ్చాను నేను దీన్ని? మొదట నేను ఆదాముకే మళ్ళీ ఇస్తా, నీకు ఇవ్వను. ఆదాముకే ఇస్తా, ఆ కుమారుడికే ఇస్తా నేను. అప్పుడు యోహాను ఏడ్చాడు, అయ్యో ఎవరు యోగ్యులు ఈ గ్రంథం తెరుచుటకు ఎవరు యోగ్యులు? అప్పుడు గొర్రె పిల్ల అడుగు పెట్టింది. రక్తము కారుతున్న గొర్రె పిల్ల, 7 కన్నులను 10 కొమ్ములను కలిగిన, 7 కొమ్ములను 7 కన్నులను కలిగిన గొర్రె పిల్ల. 7 కొమ్ములు 7 సంఘకాలాలు, 7 కన్నులు 7 వర్తమానికులు. ఏమా ఈయన నాది, మేఘమేనాది. ఈ యొక్క గొర్రె పిల్ల వచ్చాడు, ఆ గ్రంథాన్ని తాకుతున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చెప్పలేదు ఫిల్తీ హ్యాండ్స్ అని. ఎందుకు? ఈయన పరిశుద్ధుడు. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే వచ్చి తీసుకున్నప్పుడు ఏమనలేదు. ఆయన ఇటు పట్టుకున్నాడు, దీన్ని వదిలాడు. గొర్రె పిల్ల గ్రంథాన్ని తీసుకున్నాడు. ప్రకటన 10వ అధ్యాయం వచ్చింది. అదే గొర్రె పిల్ల ప్రకటన అధ్యాయంలో ఇప్పుడు గొర్రె పిల్ల కాదు, ఆయన మైటీ ఏంజెల్, పలుషైన దూత చిన్న పుస్తకమును తెరవబడి పోతున్నాడు. అక్కడ మూయబడింది ప్రకటన 5లో, కానీ ప్రకటన 10లో తెరవబడిన గ్రంథం ఇది. తెరుచుటకు, దాన్ని చూచుటకు, దీంట్లో ఏమున్నాయండి? ప్రెషియస్ స్టోన్స్, ప్రెషియస్ నేమ్స్, ప్రశస్తమైన పేర్లు, ప్రశస్తమైన రాళ్ళు దీంట్లో ఉన్నాయి. అందుకే ఆయన దయ్యానికి ఇది ఇవ్వలేదు. ఇది నా యొక్క భార్య, నా యొక్క కుమారులు కుమార్తెలు తీశాడు. బలుసైన దూత పరలోకం నుండి భూమి మీదకి నేరుగా దిగొచ్చాడు. అందరూ అంటారు అటు ఇచ్చేస్తే అటు వెళ్ళిపోయాడని. ఆడికి వెళ్ళిపోయాడా? వచ్చాడు. ఆడికి పోలేదు. అసలు 7వ దూతకు కూడా ఇవ్వలేదు. 7వ దూత ఇదిగో తీసుకో అని ఇవ్వలే. 7వ దూతలోనికి దిగాడు. ఇవ్వలా, తీసుకో నువ్వు చెప్పని చెప్పలేదు. అక్కడ 63లో మార్చి నెలలో
మనిషి దూత భూమి మీద నిలబడ్డాడు. నిలబడి గ్రంథమును తెరిచాడు. మొదటి ముద్ర, మొదటి ముద్ర, మొదటి స్వరం, ఫస్ట్ వాయిస్. తల్లి పక్షిరాజు, తండ్రి పక్షిరాజు తన కుమారుని కొరకు పైనుండి ఫస్ట్ వాయిస్, ఫస్ట్ కేక, మొదటి కేక అరుపును వేసింది. ఏంటా మొదటి కేక పేరు? మొదటి ముద్ర. మళ్ళీ వెంటనే ఆపేయలేదు. రెండవ ముద్ర, రెండవ కేక వెళ్ళినది, మూడవ వెళ్ళినది. 7 స్వరాలు బయటికి వెళ్తున్నాయి. ప్రవక్తన్నాడు 7 ఉరుములే, 7 ముద్రల యొక్క స్వరాలు. 7 ఉరుములు ఏవో కాదు కానీ 7 ముద్రల యొక్క స్వరములు. ఎక్కడున్నాయి ఆ స్వరములు? నేను చెప్తున్నాను చూడు, ఎక్కడున్నాయి ఆ స్వరములు? ఇప్పుడు ప్రవక్త దగ్గర నుండి వచ్చిన ఆ స్వరము ఇప్పుడు బుక్స్లో ఉంది. 7 ముద్రల గ్రంథంలో ఉన్నది. ఏమై ఉన్నది? ద 7 thunders వాయిస్, ద వాయిసెస్ ఆఫ్ ద 7 thunders, 7 ఉరుముల యొక్క స్వరములు. కానీ అది పేపర్లో ఉండాలని కాదు అడిచింది, పేపర్లో ఉండాలని కాదు ఇచ్చింది. ఎందుకన్నాడు? యోహాను రమ్ము, రా వచ్చి నా గ్రంథంలో ఉన్న ఈ గ్రంథం తిని పూజించు. గ్రంథం ఇప్పుడు నో వండ, ఆశ్చర్యమే లేదండి. ఉడుత కలుగునుగా కానీ పలికితే ఉడుత నెరవేర్చబడింది అని నేను చెప్పేటప్పుడు మీరు నమ్మడానికి ఆశ్చర్యమే లేదు. ఎందుకో తెలుసా? ఆదాము పోగొట్టుకున్న గ్రంథమే ఎవరి లోపలికి వచ్చింది? ఇప్పుడు ప్రవక్త లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆదాము ఆ గ్రంథంలో కలిగి ఉన్నప్పుడు ఉడుత కలుగునుగా కానీ పలికితే అదే గ్రంథం ప్రవక్త లోపలికి వస్తే ఉడుత కలుగునుగాక, ఓ సముద్రమా నిమ్మలించు, ఓ చిన్న చేప యేసుక్రీస్తు నీకు జీవం ఇచ్చినాడు లెమ్ము. ఇవన్నీ జరిగాయని నమ్ముటకు ఆశ్చర్యమే లేదండి. ఎవరికైనా ఆశ్చర్యం ఉందా? ఇదేలా నమ్మేది, ఇదేలా నమ్మేది, ఇదే నమ్మేది అని గ్రంథం వచ్చింది కదా. ఇప్పుడు ఆ గ్రంథం ప్రవక్తకు మాత్రమే కాదు, యోహాను రా నువ్వు తిను అంటున్నాడు. అంటే అర్థమేంటి? నువ్వు పలికితే జరగాలి, నువ్వు పలకతా ఉంటే నేను చూడాలి, నువ్వు నా వలె ఉండడం నేను చూడాలి. దాని కొరకు ఆదాము పోగొట్టుకున్న దానిని, మొదటి అవ్వ పోగొట్టుకున్న దానిని ఈ రెండవ ఆదాముకు, ప్రవక్త రెండవ శరీరాన్ని ఇప్పుడు రెండవ ఆదాము అనడం లేదు నేను ఇక్కడ. ప్రవక్తలో ఉన్న క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఉన్న క్రీస్తే ఇప్పుడు వచ్చాడు అదే క్రీస్తు. ఈ రెండవ ఆదాము, ఈ రెండవ అవ్వ, క్రీస్తు మరియు వధువు, వీరిద్దరు విమోచించబడి ఎక్కడికి వెళ్ళాలా? ఏదైనా ఏదైనా ఏమై ఉన్నది? కొత్త భూమి, కొత్త ఆకాశం. 1000 పరిపాలనలో పాపం ఉంటుంది, కానీ కొత్త భూమి, కొత్త ఆకాశంలో పాపం ఉండదు. 1000 పరిపాలన ఏమై ఉన్నది? అడ్వాన్స్. కానీ ఫుల్ కంప్లీషన్, ఫుల్ రిడెంప్షన్ ఎక్కడ వస్తున్నది? పరిపూర్ణమైన విమోచన, పరిపూర్ణమైన కంప్లీట్ పూర్తి విమోచన, కొత్త భూమి, కొత్త ఆకాశం. ఈరోజు మనం 1000 పరిపాలన అనే ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. కానీ పాపం మన శరీరంలో ఉన్నది, అవిశ్వాసం మన శరీరంలో ఉన్నాడు, మేషధారి మన శరీరంలో ఉన్నాడు. కానీ ఎత్తబడే సమయంలో వీళ్ళిద్దరు కాల్చివేయబడతారు. ఏమన్ సార్డెన్ స్టోన్, జాస్పర్ సార్డెన్ స్టోన్. ఏమన్ ఇట్స్ అ అవర్ ఆఫ్ క్రైసిస్, ఇట్స్ అ అవర్ ఆఫ్ రిడెంప్షన్. ఇది ఆపత్కాలము, శోధన కాలము మరియు విమోచన కాలం. రెండు 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 ఏమాన్ మీకు అర్థమవుతున్నదా? ఒకనొక సమయంలో ప్రవక్త ఒక ప్రవచనం ప్రవచించాడు. నేను వేటకి వెళ్ళినప్పుడు నాకు ఒక బీర్ కావాలన్నాడు. ఏమది? ఎలుగుబంటి. అందరితో పాటు వెళ్తున్నాడు 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 కొండకి 1 కిలోమీటర్ పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా చెట్లే కనపడలేదు ఆయనకు. చెట్లన్నా ఉంటే ఎక్కడైనా ఉంటాయేమో, అవి ఇవి చెట్లు ఉంటేనే గడ్డల్లో ఏదో ఒకటి తేనె పట్టు ఏదో అన్ని చిన్న చిన్న పొదలే అంట అవి. ఎక్కడ చూసినా కనురే మొత్తం కూడా ఇంత 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 చెట్లే. కానీ ఆయన అన్నాడు పక్కన, బ్రదర్ బెండామ్, నాకు తెలిసి ఇక్కడ ఏ బియర్లు లేవనుకుంటున్నా, నాకు తెలిసి ఇక్కడ దొరకవేమో అనుకుంటున్నా. ప్రాణి ప్రవక్త అన్నాడు, నేను ఏదైతే ప్రవచించానో అది వచ్చే తీరుతుంది. మళ్ళీ 1 మైల్కి ముందరికి వెళ్ళాడు, మళ్ళీ అవి ఉన్నాయి. బ్రదర్ బెన్హామ్, నాకెందుకో డౌటే వస్తున్నది,
ఆర్ యు డౌటింగ్? నువ్వు అవిశ్వాసం ఉంచుతున్నావా? దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చబడుతుంది. వెయిట్ అండ్ సీ. అందుకే వాగ్దానంలను చాలామంది ఎదురు చూడలేరు. అంత నిరీక్షణ లేదు ఎవరికి. ఎత్తబడుట ఎదురు చూపు అంత నిరీక్షణ సంఘానికి లేదు. కానీ యెహోవా ఏమై ఉన్నాడండి? దీర్ఘశాంతం గలవాడు. ఆయన వధువు పట్ల అంత దీర్ఘశాంతం కలిగితే మనం ఎంత ఎత్తబడుటకు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉండాలా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్. వెంటనే దూరంలో, 1 మైళ్ళ దూరంలో ఒక సిల్క్ కలర్, సిల్వర్ రంగులో మెరుస్తూ ఒక బాగా బలిసిన 200 పౌండ్లు ఉన్న ఎలుగుబంటి నిదానంగా నడుచుకుంటూ వస్తుంది. బ్రదర్, డిడ్ యు సీ దట్? చూచావా దాన్ని? నాకెందుకో అది ఎక్కడి నుండో వచ్చిన ఎలుగుబంటిలాగా అనిపించడం లేదు. ప్రవక్త చెప్పాడు, నాకెందుకు అది ఎక్కడి నుండో వచ్చిన ఎలుగుబంటిలాగా లేదు. అది నాకెందుకో యెహోవా జాయిరా కనబడుతున్నాడు. యెహోవా ఈరే, నాకెందుకు అదే అనిపిస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారంగా యెహోవా ఈరే అబ్రహాముకు పొటేలును తయారు చేసిన వాడు, అబ్రహాముకు ఒక పొటేలును సృజించిన వాడు, నా కొరకు ఆ ఎలుగుబంటిని తీసుకొచ్చాడు. నీకు కనబడడం లేదా? బలిష్ఠుడైన దూత గ్రంథం చేత పట్టుకుని ప్రవక్తలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రవక్త లేడు. ఓడ, సంఘంలో పాటు బలిష్ఠుడైన దూత సంఘంలో ఇప్పుడు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎంతమంది తెలుసు? ఆర్థిక సంక్షోభము, ఎకనామిక్ క్రైసిస్ రాబోతున్నది. ఇప్పటికే ఎకనామిస్టులు అందరూ చెప్పారు. అమెరికా ఎన్ని వేల $1 trillion అప్పుల్లో ఉందంటే అన్ని అప్పులు ఉన్నాయి దానికి. కానీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఆ అప్పులు తీర్చడానికి ట్యాక్సులు పెంచుతున్నాడు. అంతేనా? వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఇప్పుడు అప్పుల్లో ఉన్నదని. ఈవెన్ ప్రతి ఒక్కరు దాన్ని తన న్యూస్లలో చెప్తున్నారు. ఏదో ఒక దినమున డాలర్ యొక్క విలువ మారిపోతుంది, డాలర్ యొక్క విలువ పడిపోతుంది. ప్రవక్త అన్నాడు, ఈ అప్పుల నుండి తప్పించుకోవాలంటే ఈ దేశానికి ఒకే ఒక మార్గం, కరెన్సీనన్నా మార్చేయాలా, అప్పులన్నా తేవాలా. నీకు అర్థమైనదా? ప్రవక్త అన్నాడు, ఈ కరెన్సీ, అమెరికా యొక్క కరెన్సీని అప్పులు తీసివేయాలంటే ఒకటే ఒక మార్గం, కరెన్సీని డాలర్ని మార్చేయాలా, లేకపోతే అప్పులు తేవాలా. అప్పులు తెస్తే ఇంకా అప్పులే అవుతాయిగా. బ్రదర్ రిమెంబర్, ఇప్పటికే ప్రపంచం 2 భాగాలయ్యింది. ఒకటి అమెరికా భాగం, ఒకటి రష్యా భాగం, కమ్యూనిజం. 2గా ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచానికి తెలియబడ్డాయి. ద 2 మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్, కంట్రీస్, అది అమెరికా, రష్యా. కానీ ఇప్పుడు అమెరికా ఆహాబు క్రిస్టియన్ కంట్రీ. ఎంతమంది తెలుసు క్రిస్టియన్ కంట్రీ అని అమెరికా? ఆహాబు క్రైస్తవుడు అని ఎంతమందికి తెలుసు? కానీ కమ్యూనిజం ఏ దేవుని నమ్మదు. అందుకే ప్రవక్త క్లియర్గా చెప్పాడు, అది ఆహాబు కాదు, అమెరికా ఆహాబు. మొదట స్టార్ట్ అయినప్పుడు అది క్రైస్తవ దేశం. కానీ ఇప్పుడు ఎవరితో ఐక్యమవుతున్నది? యెజబెల్తో ఐక్యమవుతున్నది. ఎవరితో? రోమన్ క్యాథలిక్తో ఇప్పుడు ఐక్యమవుతున్నది. రష్యా ఐక్యం అవ్వడం లేదే. ఎందుకు? కమ్యూనిజానికి రోమన్ క్యాథలిక్కి పడదు. కమ్యూనిజం ఏం చెప్తుంది? అందరూ ఈక్వల్, ఎవరి కింద ఉండాల్సిన పని లేదని చెప్తుంది కమ్యూనిజం. అందరి మనుషులకు అందరికీ సొంత హక్కులు ఉన్నాయి. కానీ రోమన్ క్యాథలిక్ ఏం చేస్తూ ఉంది? అందరు మేము చెప్పినట్టే వినాలి, మేమే కార్డినల్స్, మేమే దేవుని యొద్ద నుండి వచ్చిన. అది నచ్చలేదు కమ్యూనిజానికి, బయటికి త్రోసి వేసింది రోమన్ క్యాథలిక్ని. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ బయటికి వెళ్ళినదో ఇప్పుడు ఎవరితో ఐక్యమవుతున్నది? అక్కడ అమెరికాతో ఐక్యమవుతున్నది. వారిద్దరు కలిసి ప్రపంచాన్ని ఏలబోతున్నారు. కానీ రష్యా గమనుంటదా? దేవుడు అభిషేకిస్తాడు యెహోవాను. 2 అటామిక్ బాంబ్స్. నాకు తెలియదు అది అణుబాంబులైనా కావచ్చు, అవి న్యూక్లియర్ బాంబ్స్ అయినా కావచ్చు. ఇప్పుడు అటామిక్ బాంబు కంటే మించింది అది, న్యూక్లియర్ బాంబ్స్. అణుబాంబు ఒక నగరాన్ని ఊడ్చివేస్తే, వినండి, ఒక నగరాన్ని నామరూపం లేకుండా ఊడ్చేస్తుంది అటామిక్ బాంబు. నగరాన్ని, ఏది తిరుపతి లాంటి చిన్న నగరం కాదండి, హిరోషిమా, నాగసాకి, అలా పెద్ద పెద్ద సిటీస్ని నామరూపం లేకుండా పొడి చేసి భూమిని అట్లా పొడి చేసేస్తుంది అటామిక్ బాంబు. అది
ఆ దేశాన్ని పాడు చేసేది కాదు, దాని యొక్క రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాల వరకు వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు ఆ రేడియేషన్కి చాలామంది క్యాన్సర్లు వచ్చి చనిపోయారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హిరోషిమా నాగసాకి మీద అది వేసినప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోయి గమ్ముడు కూర్చున్నాయి అమెరికా దెబ్బకు. అలాంటిది న్యూక్లియర్ బాంబు ఎలా ఉంటుందో తెలుసా? ఊహించడానికి అది 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 గుండెలు అదిరిపోతాయి అవి. దాన్ని చూడలేము. దాన్ని మొట్టమొదటిసారిగా రష్యా దాన్ని ఉపయోగించింది, సముద్రంలో ఉపయోగించినది. ఆ వీడియో చూసినప్పుడు సముద్రం కొన్ని వేల 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 కిలోమీటర్ల పైకి లేచింది భూమి నుండి. ఆ సముద్రపు నీళ్లు అంత ఎత్తుకు లేచాయి అవి. దాన్ని చూచి ప్రపంచం దేశాలంతా చూచి మీరే భూమిని పాడు చేసేస్తారు, భయపడ్డారు అందరూ. మీ యొక్క బాంబుల వల్ల మీరే ప్రపంచ నాశనాన్ని తీసుకురాబోతున్నారు, ఈ రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారని ప్రపంచం అంతా రష్యాని చూచి భయపడి అయిపోయింది. ప్రపంచం యొక్క నాశనం దగ్గరకు వచ్చింది అన్నట్లుగా ఉండింది ఆ యొక్క పేలుడు. ఆ పేలుడికి సముద్రంలో జీవరాశులని చనిపోయాయి. తిమ్మిగా ఎలా ఉండబోతున్నదండి? చెప్పాను కదా, ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఎయిన్స్టైన్ చెప్పాడు, ఇప్పుడు అందరూ అణుబాంబులతోనూ లేకపోతే ఇప్పుడున్న గన్లతోనూ యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇంకొకసారి యుద్ధం వచ్చిందంటే మాత్రం కట్టెలతో యుద్ధం చేసుకోవాల్సింది వస్తుంది. ఎందుకు? మనుషుల దగ్గర వెపన్స్ ఉండవు, ఎవరు ఉండ, టెక్నాలజీ మొత్తం పోతుంది. అందరికీ ఎందుకు మళ్ళీ పాత దినాలు వస్తాయి మళ్ళా, అంతేనా? రీజన్ ప్రవక్త అన్నాడు, ఇది ఎవరికంటే షాలో మైండెడ్కి కాదు, పైన 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 అన్ని వదిలేసుకుంటూ తన ప్రకారం వెళ్ళే వారికి కాదు. ఇది స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన వారికి, ఆత్మ సంబంధమైన ప్రజలకు మాత్రమే ఇది అయి ఉన్నది. బట్ రిమెంబర్, చూడండి ఎక్కడి నుండి గ్రంథం ప్రయాణమవుతుంది చూడండి. ఆదాము దగ్గర గ్రంథం లేదు, దేవుని దగ్గర గ్రంథం లేదు, గొర్రె పిల్ల దగ్గర గ్రంథం లేదు, బలిష్ఠుడైన దూత దగ్గర గ్రంథం లేదు, 7వ దూత దగ్గర గ్రంథం లేదు. ఇప్పుడు ఆ గ్రంథం ఎక్కడికి వెళ్ళినది? యోహాను కడుపులోకి, శరీరంలోనికి వెళ్ళి శరీరధారి అయినది. తర్వాత స్టేజ్, ఆ గ్రంథం వెళ్ళిన తర్వాత స్టేజ్ లేదు, ఆ గ్రంథమే కనపడడం లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో? ఏమైంది? ఆ గ్రంథం శరీరధారి అయింది. ఎవరి యొద్ద నుండి పోగొట్టుకొనబడిందో ఆ గ్రంథము అక్కడికే వెళ్ళి చేరింది. అది మళ్ళా లిసన్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? కరెక్ట్గా 2 ఉజ్జీవాల మధ్యలో ఉన్నాం. ప్రవక్త ఒక ఉజ్జీవం, వింటున్నారా? పాత ఉజ్జీవం, సముద్రానికి యువతల గట్టు. రేపు మరొక ఉజ్జీవం రాబోతున్నది, మోషే, ఏలియా. ఈ ఏలియా, మోషే, ఏలియా, ఈయనేమో అన్య జనులకు ఒక ప్రవక్త, వీళ్ళేమో యూదులకు ప్రవక్తలు. ఆ ఉజ్జీవానికి ఈ ఉజ్జీవానికి మధ్యలో ఓడలో సంఘం ప్రయాణం చేస్తూ ఉంది. రెస్ట్, నేను దాన్ని మాత్రం చెప్పడానికి రాలేదు. నేను రెస్ట్ తరువాత మేల్కొనుట ఉంది. విశ్రాంతి తరువాత మేల్కొనుట. ఏమా? 6వ బూర, 7వ బూర. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టిన వాడు హిట్లర్, ముస్సోలినీ, ఎయిక్మాన్, అంతేనా? హిట్లర్ జర్మనీ, ముస్సోలినీ ఫ్రాన్స్, ఎయిక్మాన్ అమెరికా. వీళ్ళు ముగ్గురు మొదలుపెట్టిన 6వ బూర మరియు 7వ బూర అది మోషే, ఏలియా. హిట్లర్ అండ్ ఎయిక్మాన్, మోజెస్ అండ్ ఎలైజా. ఎవరు 7వ బూర మొదలు పెట్టేది? మోషే, ఏలియా. కడబూర మ్రోగగానే, కడబూర ఏ బూర? కడబూర ఏ బూర? 7వ బూర. బ్రదర్ ఎలా చెప్పావు బ్రదర్? కోడ్ క్లియర్గా ఖచ్చితంగా ప్రవక్త చెప్పేశాడు. 7 ముద్రలు, ఆ తర్వాత 7 బూరలు వచ్చినప్పుడు నేను దాన్ని చూపిస్తాను. నేను ఏమాన్? మోషే, ఏలియాలు కడబూర. ఆ బూర మ్రోగగానే, మోషే, ఏలియాలు రాగానే మనము మేల్కొల్పబడి ఎత్తబడతాము. ఆ ఉజ్జీవానికి ఈ ఉజ్జీవానికి మధ్యలో ద జెంటైల్ ప్రాఫెట్, జూవిష్ ప్రాఫిట్స్, అన్య ప్రవక్త ఏలియా మరి యూదుల ప్రవక్త మధ్యలో ఇప్పుడు వధువు ప్రయాణం చేస్తున్నది. ఏమాన్? ఈ ఉజ్జీవంలో ఏం జరుగుతున్నది ఇప్పుడు? క్రైసిస్.
అన్ని అల్లచడులు మొత్తం శ్రమల కాలం ఆల్రెడీ దాని సూచనలు వస్తున్నాయి. మొత్తం సముద్రం పొంగుతున్నది. 2000 దయ్యాలన్నీ ఇప్పుడు ఎక్కడికి లేస్తున్నాయి? ఇప్పుడు నిజమైన సంఘం మీదకి లేస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఘాన్ని, ఈ ఓడను ముంచేయడానికి, పడగొట్టడానికి, ఈ సంఘాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఆ యొక్క అవన్నీ లేస్తున్నాయి. ప్రభువా ప్రభువా లే, మేము నశించిపోవచ్చున్నాం అడిగారా వాళ్ళు? ప్రవక్త అన్నాడు, ఈ సంఘం ఇప్పుడు యేసును మేల్కొల్పే సమయం వచ్చింది, నిద్ర లేపే సమయం వచ్చింది. ఆమేన్. ఎత్తబడే సమయానికి ఎలా ఉండబోతున్నామండి? ఆదాము వంటి దేవుని స్వారూప్యంలోనికి మనం రాబోతున్నాం. క్రీస్తు వలె పలికే స్థితికి మనం రాబోతున్నాం. మోషే ప్రవక్త పలికాడు, వింటున్నారా? అదే స్థితికి మనము రాబోతున్నాం. ప్రవక్త పలికాడు, విలియం బ్రెన్హామ్ పలికాడంటే దాని అర్థం ఏంటండి? దేవుని మానవుని స్వరూపం ఆయనలో ఎదిగింది. నా పోలికలో నా స్వరూపమున నేను ఒక నరుణ్ణి చేసేదను అని అన్నాడు కదా. కోల్పోబడిన అదే స్వారూప్యము, అదే ఒక ఇమేజ్, దాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఇప్పుడు వధువులో తీసుకొస్తున్నా. వా, వధువుని ఒక ఇమేజ్లోకి తీసుకొస్తున్నాడు. దయ్యము తన సంఘాలన్నిటినీ ఇంకో ఇమేజ్లోకి తీసుకొస్తున్నది. ఏమేనా? అది ఎక్కడ తీసుకొస్తున్నదండి? మృగం యొక్క ప్రతిమ. కానీ మనకు కూడా ఒక ప్రతిమ ఉందిగా. ఉందా? పిక్చర్ ఉందా? అది ఏమేనా? ఏంటి ఆ ప్రతిమ? మనమున్న పరిపూర్ణ మానవుని, ఇది మన యొక్క ఇమేజ్. దేవుడు తాను తయారు చేసిన ప్రతిమ. దేవుడు తాను తయారు చేసిన ప్రతిమ. కానీ మృగం కూడా ఇంకోటి తయారు చేస్తున్నదా ప్రతిమ? దానియేలు కాలం, దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రతిమ, ఇది దేవుని యొక్క ప్రతిబింబము, దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క ప్రభావములు. ఏమాన్, క్రొత్త జన్మ ఇక్కడ వస్తుంది. క్రొత్త జన్మ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు పిల్లవాడివి, పుట్టావు ఇక్కడ. కానీ ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి ఎదగాలి? కొత్త జన్మ ఉంటే సరిపోదు, అక్కడ నుండి మెచ్యూరిటీ. మోషే మొదలు పెట్టలేలా, పిల్లవాడి వల్ల నాకు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎదిగిన వాడవు, నువ్వు మెచ్యూర్ అయిన వాడవు. స్పీగా పలుకు. మోషే ఎక్కడున్నాడండి? ఇదిగో పరిపూర్ణ మానవుని స్వరూపంకి వచ్చాడు. అపోస్తులు ఏడుస్తున్నారు, అపోస్తులు కేకలు పెడుతున్నారు ఓడలో. క్రీస్తు ఏమన్నాడు? ఏంది ఇంకా పిల్లల వల్ల మీరు ఏడుస్తున్నారు? మీకు ఇంకా నా యొక్క పరిచర్య మీకు అర్థం కాలేదే? ఇంకా పిల్లవాడి వల్ల ఉన్నారు. వాళ్ళ పిల్లలే, ఈ స్వారూప్యంలో వారు ఇంకా పిల్లలే. కానీ ఈ కాలంలో ఇది ఎదిగిన సంఘం. ఒక దినం రాబోతున్నది, పరిపక్వత కాలం ఇది ఏమంటున్నానంటే, ఇట్స్ అ ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. మరి మరొక ప్రతిమ కూడా ఉన్నది, ఇట్స్ అ పీస్, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. ముఖం యొక్క ప్రతిమ, ఈ దేవుని యొక్క ప్రతిమ. ఈ ప్రతిమలోకి ప్రవక్త ఆల్రెడీ వచ్చాడు. ఈ ప్రతిమ ఉంది కాబట్టి ప్రవక్త పలికితే జరిగింది. ఆ స్థితికి వచ్చాడు, గ్రంథం వచ్చింది ఆయన యోధకు. సేమ్ ఇదే దాంట్లోకి మనం ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి ఎదగాలండి? విశ్వాసం నుండి సద్గుణము, సద్గుణం నుండి జ్ఞానము, జ్ఞానము నుండి సహనము, ఆశానిగ్రహం, ఆశానిగ్రహం నుండి సహనము, సహనము నుండి భక్తి, భక్తి నుండి సహోదర ప్రేమ, సహోదర ప్రేమ నుండి చారిటీ, లవ్, డివైన్ లవ్, గ్రేస్ లవ్. అక్కడికి ఎదగాల మనం. ఎప్పుడైతే కొత్త జన్మ వస్తుందో, నువ్వు ఆదివారం మీటింగ్లో వర్తమానం వినేటప్పుడు నీకు వాక్యం వెంబడి వాక్యం, వాక్యం వెంబడి వాక్యం నీ లోపలి వెళ్ళను వాక్యం లోపలికి రాను. గ్రంథము నువ్వు తినను. ఆదివారం రావడం వర్తమానం వినడం వలన మహిమ నుండి మహిమలోకి, మహిమ నుండి మహిమలోకి, మహిమ నుండి మహిమలోకి, మహిమ నుండి మహిమలోకి, మహిమ నుండి మహిమలోకి.
కృప వెంబడి కృప వచ్చేటప్పుడు మహిమ నుండి మహిమలోనికి వెళ్ళు. ఇది కృప. ఇది నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు మహిమ పొందుకుంటా. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి 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 ఎక్కడికి రావాలా? నువ్వు కరెక్ట్గా అద్దం ముందు నిలబడతా. చిన్న పిల్లవాడికి అద్దం ముందు నిలబడినప్పుడు ఎవరిది? ఇది నేనే చెయ్యెత్తుతున్నాను, ఇది నేనే. ఎవరు అబ్బాయి అనుకున్నానే, ఇది నేనే నేనే ఇది నేనే. వాళ్ళ మమ్మీ అక్కడికి వస్తూ ఉన్నది. సంఘ శాఖలందరూ అక్కడికే వచ్చారు. తల్లి సంఘాలన్నీ అక్కడికే వచ్చాయి. ఏంటి వీడు వర్తమాన సంఘానికి వెళ్ళి ఏదో చూస్తున్నాడు, ఏంటి వర్తమాన సంఘానికి వెళ్ళి ఏదో వింతగా ప్రవర్తిస్తున్నాడు. అతనే ఓ పెంటెకోస్టల్స్. ఇట్స్ మీ, ఇది నేనే. మీ మామీకి ఇది చెప్పావా? మీ డాడీకి ఇది చెప్పావా? ఈరోజు వర్తమానం నా గురించే. ఈరోజు నేనే అది, నేనే అది. నాకు అర్థమవుతున్నది అది నేనే. నాతో దేవుడు మాట్లాడాడు. వాక్యం వినను 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 మహిమ నుండి మహిమలోనికి ఎదుగుతూ వెళ్తా. ఒకనొక దినమున పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి వచ్చినప్పుడు ఈ వధువు చెప్తా, లెట్ దేర్ బి ఫుడ్. నాకు ఆహారం కలుగును గాక. నేను కొనను అమ్మను. ఆదాము కొనలేదు, ఆదాము కొనలేదు, అమ్మలేదు. ఎవరి మీద ఆదాము ఆధారపడలేదు. ఓ చెట్ట నాకు ఫలమునివ్వు, నాకు ఆహారం నివ్వు. వినిందిగా, బ్రతికాడు కదా. బ్రదర్, మనకు భయమును తీసుకొచ్చే వర్తమానం కాదు, పిరికితనమనే ఆత్మను మనకి ఇవ్వలేదు. చదివారు, మనకు స్పిరిట్ ఆఫ్ ఫియర్, పిరికితనం ఆత్మను మనకి ఇవ్వలేదు. ప్రేమ అను ఆత్మను మనకి ఇచ్చాడు. ప్రేమ ఏం చేస్తుందండి? నిశ్చేతనిస్తుంది. ప్రేమ అన్నిటినీ తీసివేస్తుంది. ప్రేమ భయాన్ని తీసివేస్తుంది. ప్రేమ ప్రతి ఒక్క ప్రెషర్ని ఒత్తిడి తీసివేస్తుంది. ఎంతమంది విన్నారు? అల్లా ఆ ప్రేమ దేవుడై ఉన్నాడని విన్నారా? ఆ ప్రేమ దేవుడై ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ నువ్వు ఉన్నప్పుడు నువ్వు భయపడవు. నీవు గంతులు వేస్తూ ఉంటావు, ఆరాధన చేస్తూ ఉంటావు, అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటావు, సంతోషిస్తూ ఉంటావు. బ్రదర్, ఇట్స్ అ మిస్టరీ ఆఫ్ ద క్వైటింగ్ టైమ్ బిట్వీన్ ద రివైవల్స్. ఓ ఉద్యమానికి ఆ ఉద్యమానికి, ఆ యొక్క ప్రవక్తకు మోసే ఏలియాలకు మధ్యలో ఇది సైలెంట్ నిశ్శబ్ద సమయం. ఏమి దేవుడు లేనట్టుగానే కనబడతా ఉంటుంది. ఏమి దేవుడు లేనట్టుగా కనబడతా ఉంటుంది. ఒకనొక దినమున ఆ అపోస్తులకు జ్ఞానోదయం అవుతుంది. అపోస్తుల ఈ సంఘానికి జ్ఞానోదయం అవుతుంది. దేవుడు మన మధ్యలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? ఈ సంఘంలో సపరేట్గా ఇంకో శరీరంలో లేడు. ఈ సంఘంలో సపరేట్గా ఆత్మగా లేడు. ఆయన నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, నీలో ఉన్నవాడు సముద్రంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మేల్కొల్పు క్రీస్తును. ఇది మేల్కొల్పే సమయము. లే, పైకి లే ప్రభువా, రా, రంగం మీదకి రా. ఈ తుఫాను గద్దించు. ఈ రోమన్ క్యాథలిక్ ని గద్దించు. ఈ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ని గద్దించు. ఈ యొక్క మూలముల ప్రతిమను గద్దించు. మనం దాసులము కాదు, మన కుమారులము, ఎదిగిన వారము, అడాప్టెడ్ సన్స్. యోసేపు కాలంలో గ్లోబల్ రిసెషన్, ఎకనామికల్ రిసెషన్ వచ్చిందా? యోసేపు కాలంలో అంత ఆర్థిక వ్యవస్థ కుప్పకొలిపోయిందా? ఇదే కాలం, యోసేపు కాలం. చెప్పాను కదా, యోసేపు ఎవరు? లవోదికే కాలం. లవోదికేలోనే కరువు, మొత్తము ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలిపోయింది, కుప్పకొలిపోయింది. అప్పుడు ఎవరిని పోషించారు? ఎవరిని సహాయం చేశారు? యోసేపు తన వారికి సహాయం చేశారు. ఇట్స్ అ గ్లోబల్, ప్రపంచమంతా రాబోతున్న మహా గొప్ప కరువు. కానీ ఆ కరువు కాలంలో ఈ వధువును ఆయన పోషించబోతున్నారు. కదా, దేవుడు ఇంకా మేల్కోలేదే అని అంటారు అందరూ. నేను ఎప్పుడు మేల్కొంటాడు నేను చెప్తాను చూడు. ఎప్పుడు మేల్కొంటాడో నేను ఇప్పుడు సమయాన్ని చెప్తాను చూడు. దేవుడు ప్రవక్త వాక్యాన్ని దాటి ఏమి చేయడు.
దేవుడు ఏం చెప్పాడో దాన్నే చేస్తాడు. ప్రవక్త చెప్పాడు, when the squeeze comes watch the third pull then. ఒత్తిడి వచ్చినప్పుడు మూడవ ఈర్పును గమనించు. యేసు మేల్కొలుటను గమనించు. ఎప్పుడు వస్తుంది ఒత్తిడి? ఆల్రెడీ స్టార్ట్ అయిందా? న్యూ పోప్ వచ్చాడా? న్యూ పోప్ వచ్చిన వెంటనే ఏం జరుగుతుందంట? ప్రతిమ వస్తుందంట. ప్రతిమ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఒత్తిడి సంఘం మీకు వస్తుంది. అప్పుడు గమనించు, యేసు మేల్కొంటాడు. వాచ్ ద అవేకెండ్ జీసస్ బిట్వీన్ ద రివైవల్స్. ఎత్తబడులకు మధ్యలో మేల్కొల్పబడిన యేసును గమనించండి. హోమా ఉజ్జీవంగా అందరూ పాటలు పాడండి, ఉజ్జీవంగా ఆయన ఆరాధించండి, ఉజ్జీవంగా ఆయన మహిమపరచండి. ఓ ఆయన అర్హుడు, అర్హుడు, అర్హుడు. గ్రంథంలో తీసుకొచ్చేదానికి, ఆ గ్రంథంలో పేరు పలుకుట కొరకు ఆయనే అర్హుడు. ఆమేన్. త్వరలో కొంచెం వాతావరణం చల్లబడిన తరువాత 7 ముద్రలను మొదలు పెడతాను నేను. అంతవరకు ప్రార్థనలోను, ఎక్స్పెక్టేషన్లోను, ఎదురు చూపులను కలిగి ఉండండి. 7వ ముద్ర అయిపోయిన తరువాత టీచింగ్ 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 టీచింగ్, ఉపదేశం 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 ఉపదేశం. అది ఏమైనది? అది ఫార్మర్ రైన్, అది తొలకరి వర్షం. అది తొలకరి వర్షం కుమ్మరించబడిన తరువాత లేటర్ రైన్, అది కడవరి వర్షం దేవుడు కుమ్మరిస్తాడు. కడవరి వర్షం వచ్చినప్పుడు యేసు మేల్కొంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మా దీవించిన దాకా. ఏమన్ క్లాప్స్ కొట్టడంలో ఏ ఇబ్బంది లేదు. అది అయిపోయిన క్లాప్స్ కొట్టారా, లేకపోతే అప్రిషియేషన్ కోసం క్లాప్స్ కొట్టారా? లేదు లేదు లేదు. నేను ఎప్పుడు ఆ సంఘాన్ని నేను ఎప్పుడు అట్లా అనుకోను. నేను వాళ్ళు ఎప్పుడు ఈ వర్తమానాన్ని అభినందిస్తారు. మీరు ఏమన్ ఇంకా ఎంతసేపు అనుకో, ఇంకా అప్పుడే అయిపోయిందా అన్నట్టుండదు. నాకైతే అట్లా ఉండదు, అప్పుడే అయిపోయినది. అది ఏం చెప్పాను నేను? ఏం చెప్పలేదు నేను. ఆ యొక్క ఉజ్జీవానికి ఈ ఉజ్జీవానికి మధ్యలో ఇప్పుడు క్రీస్తు మేల్కొల్పబోతున్నాడు. ఏమన్. ఆల్ రైట్. ఓ చిన్న కోర్సు చదివి నేను ముగించేస్తాను. అయ్యా ఓ చాలా ఆసక్తిగానే ఉన్నారా? యా 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 ఆల్ రైట్. ఎక్కడైనా పరిశుద్ధాత్మ ఒకటే, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ ఒకటే. ఏమా మనుషులు మారచ్చు కానీ దేవుడు మారడు. శరీరాలు వేరు కానీ దేవుడు ఎప్పుడు ఒకడే. ఈజ్ అన్చేంజబుల్ గాడ్ విత్ అన్చేంజబుల్ వేస్. మార్పు లేని మార్గంలో కలిగిన మార్పు లేని దేవుడు. ఆల్ రైట్. ఐ వాంట్ టు పెర్గమింగ్ చర్చ్. ఇదే లాస్ట్ స్క్రిప్చర్. ఒకటి దీంట్లోనైనా లేకపోతే ఇంకా దీంట్లోనూ ఉండదు. ఒక్క నిమిషం. యా ద ఇండిక్మెంట్, దాన్ని పెట్టండి. యా ద ఇండిక్మెంట్, నేరారోపణ. యా లెట్ దెమ్ డూ విత్ ఇట్ వాట్ ఎవర్ దే విల్. ప్రార్థన చేస్తున్నారు ప్రవక్త, వింటున్నారా? ప్రార్థన చేస్తున్నారు ప్రవక్త. వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని చేయని ప్రభువా. ఐ ప్రే, నేను ప్రార్థిస్తున్నా that they will accept it. వాళ్ళు దీన్ని అంగీకరించును గాక. ఐ ప్రే that you will save everyone, Lord. ప్రభువా ప్రతి ఒక్కరూ రక్షించబడును గాక. May there come forth a revival of the just. నీతిమంతుల యొక్క ఉజ్జీవం వచ్చును గాక. నీతిమంతులు ఎవరండి? బ్రైట్ టబర్నాకల్, వధువు గుడారమా. నీతిమంతులుగా చేసిన వాడు దేవుడు మనల్ని. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని పిలిచాను. దేవుడు ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. వారి యొక్క ఉజ్జీవము వచ్చును గాక. ఉందా ఉజ్జీవం? రాబోతున్నదా? ఇదే క్రీస్తు యొక్క మేల్కొనుట, క్రీస్తు మేల్కొనుట. అండ్ గ్రేట్ పవర్ కమ్ అమంగ్ ద చర్చ్ జస్ట్ బిఫోర్ ఇట్స్ గోయింగ్. ఈ సంఘం వెళ్ళిపోయేదానికంటే మునుపు గొప్ప శక్తి
సంఘంలోకి వచ్చునుగాక. ఎంతమంది నమ్ముతున్నారండి? సంఘం రాబోతున్న, సంఘంలో గొప్ప శక్తి రాబోతున్నదా? యా, ఇట్స్ నాట్ హార్డ్ టు ప్రే దా. ఇది ప్రార్థించడానికి కష్టతరం ఏం కాదు, నేను నమ్ముతున్నాను కాబట్టి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ ప్రార్థన ఎంతమంది ప్రార్థిస్తారు? నీతిమంతులకు జీవం వచ్చునుగాక, గొప్ప శక్తి ఎత్తబడి దానికంటే మునుపు సంఘంలోకి వచ్చునుగాక. బికాస్ యూ ప్రామిస్డ్ ఇట్ ఫాదర్, నీవే వాగ్దానం చేశావు కాబట్టి అది వచ్చునుగాక. అది మా కష్టమేమి కాదు మేము ప్రార్థించడానికి. వీఆర్ లుకింగ్ లార్డ్, మేము దానికోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఫర్ దట్ పాల్పో, ఆ మూడవ ఈడ్పు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మూడవ ఈడ్పు ఏంటి? ఉడత కలుగునుగాక. అది ఎవరికి వస్తుందంట? నీతిమంతులకు జరుగుతుందంట. ఎత్తబడదానికన్నా మునుపు సంఘంలోకి రాబోతున్నదంట. దాన్ని థర్డ్ పుల్ అన్నాడు. దట్ వీ నో దట్ వీ దట్ విల్ డూ గ్రేట్ థింగ్ ఫర్ అస్ ఇన్ అవర్ మిస్ట్. మా మధ్యలో ఈ గొప్ప కార్యాలు జరుగునని నువ్వు చేస్తావని మేము ఎరుగుదుము. ఎక్కడ? మా మధ్యలో. లోకంలో కాదు, సంఘ శాఖల్లో కాదు, విశ్వాసుల్లో కాదు, లేకపోతే డినామినేషన్లలో కాదు, ఆకాశంలో కాదు, మధ్యాకాశంలో కాదు, ఎక్కడా కాదు. అది మా మధ్యలో. హట్టి రైట్. ఎక్కడ కుమారులు పొందుకున్నది? మా మధ్యలో. డినామినేషన్స్లోనా? చిన్న చేప ఎక్కడ లేచింది? మా మధ్యలో. ఉడత కలుగునుగాక ఎక్కడ జరిగినది? మా మధ్యలో. సిస్టర్ మీరా ఎక్కడ స్వతంత్ర పొందుకున్నది? మా మధ్యలో. సిస్టర్ హట్టి, సిస్టర్ మీరా ఇక ఈ సంఘంలో కూర్చొని ఉన్నారు. మూడో ఈడ్పు ఎక్కడ జరుగుతున్నది? మా మధ్యలో. మూడో ఈడ్పు ప్రవక్త చెప్పిన మూడో ఈడ్పు ఎక్కడ జరుగుతుంది? సముద్రంలో కాదు, ఎక్కడాగా సముద్రంలో కాదు, ఎక్కడా కాదు, ఓడలో. అద్భుతమైన కోడ్ ఇది. ప్రవక్త ఎక్కడ జరుగుతుందని చెప్పాడు. లోకంలో కాదండి, మనలో. ఎందుకు? లోకంలో ఉన్నవానికంటే బిలీవ్ దిస్. నమ్మండి. దీని కొరకు ఎదురు చూడండి. షాలో మైండెడ్గా ఉండద్దు, స్పిరిచువల్ పీపుల్గా ఉండండి. Pergama, last scripture. Pergamene church. In these last days, the true bride church, Christ will come to the headstone. ఇదేనా నేను పెట్టింది అక్కడ? ఇదే కోటి నేను అక్కడ పెట్టాను మీటింగ్స్లో. నిజమైన వధువు సంఘము తలరాయి యొద్దకు వచ్చును ఈ చివరి దినములలో. కొత్త జన్మ నుండి తలరాయి యొద్దకు, కొత్త జన్మ నుండి తలరాయి యొద్దకు ఈ నిజ సంఘము వచ్చును, తలరాయి యొద్దకు వచ్చును. అండ్ షీ విల్ బి ద సూపర్ చర్చ్, a super race as she nears him. ఈమె ఆయన యొద్దకు వెళ్ళే కొద్దీ తలరాయి వచ్చిందా లేదా? డైనామిక్స్ వచ్చిందా లేదా? కదిలించు శక్తి వచ్చిందా లేదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందా? ఆమె వచ్చినప్పుడే కదా ఈమె ఆ యొక్క తలరాయి యొద్దకు వెళ్తుంది. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం వచ్చిందా లేదా? అగ్ని వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు మనం దాంతో ఐక్యమవుతున్నాం. మనము దే ఇన్ ద బ్రైడ్, వధువులో ఉన్న వారందరూ విల్ బి సో మచ్ లైక్ హిమ్, ఆయన వలె ఉందురు. That they will be even in his very image. తన సొంత స్వారూప్యంలో వారు ఉంటారు. ఆయన సొంత ప్రతిమలో వాళ్ళు ఉంటారు. ఇమేజ్ చూస్తున్నారు? ఇమేజ్. దిస్ ఇన్ ఆర్డర్ టు బి యునైటెడ్ విత్ హిమ్. ఆయనతో ఐక్యమవుట కొరకు ఆ తలరాయి యొద్దకు వాళ్ళు వస్తారు. దే విల్ బి వన్. వారు ఏకమై ఉంటారు. దే విల్ బి వెరీ మేనిఫెస్టేషన్ of the word of the living God. సజీవ దేవుని యొక్క వాక్యం యొక్క బయలుపాటు వారవుతారు. Denominations cannot produce this. సంఘ శాఖలు దీన్ని ఉత్పత్తి చేయలేరు. మూడవ ఈడ్పును సంఘ శాఖలు ఉత్పత్తి చేయలేరు.
దే విల్ ప్రొడ్యూస్ ద క్రీడ్స్ అండ్ ద డాగ్మా మిక్స్ విత్ ద వర్డ్. వాక్యంతో తన యొక్క సిద్ధాంతాలను, తన క్రియలను, ఆచారాలను వాక్యంతో కలుపుతూ ఉంటారు వాళ్ళు. దే మాంగ్రలైజింగ్ బ్రింగ్స్ ఫోర్త్ అప్ హైబ్రిడ్ ప్రోడక్ట్. సంకర జాతిని వారు వాక్యాన్ని కలుషితం చేసి సంకర జాతి వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. సంఘ శాఖలు ఎప్పుడు కూడా నిజమైన దాన్ని వాళ్ళు ఉత్పత్తి చేయరు. కానీ సంఘము, నిజమైన సంఘము చివరి దినంలో రాయోదకు వచ్చును. క్రీస్తు వలె ఆ సంఘం ఉండబోతున్నది. పాపమే లేని ప్రవక్త చెప్పాడు లేదా, ఒక దినం వచ్చినప్పుడు అననీయ సపీరా సంఘంలో నిలబడలేరు. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు ఉంటారా అననీయ సపీరాలు ఇక్కడ ఉంటారు. ఇది ఎలా కనపడుతున్నది? కరెక్ట్గా మిలీనియం లాగా కనపడుతున్నది. పాపం ఉంది కాబట్టి, కానీ పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది, కానీ దాన్ని కంట్రోల్ చేస్తున్నది. అననీయ సప్పీరాలను, ఆ యొక్క ఆత్మను అది కంట్రోల్ చేస్తున్నది, లోపలికి రానియకుండా అది ఆపుతున్నది. కానీ ఎత్తపడేదానికంటే మునుపు సంఘం ఎలా మారుతుందంట? పాపమే లేని కొత్త భూమి, కొత్త ఆకాశంగా ఇది మారబోతున్నది. కొత్త భూమి, కొత్త ఆకాశం ప్రవక్త అన్నాడు. అది అంత ట్రావెల్ చేసింది. ఆదాం దగ్గర నుండి అంత పాపం ట్రావెల్ చేస్తూ, ఈ కాలంలో ట్రావెల్ చేస్తూ, నిజంగా ఎక్కడ అడుగు పెట్టిందంటే 1000 పరిపాలనలోకి అడుగు పెట్టింది పాపం ట్రావెల్ చేస్తూ. కానీ ప్రవక్త అన్నాడు అక్కడ కూడా వాళ్ళు ట్రావెల్ చేయగలిగాడు, కానీ కొత్త భూమి, కొత్త ఆకాశంలోకి ట్రావెల్ చేయలేడు వాడు. అక్కడికి అడుగు పెట్టలేడు. ఎందుకో తెలుసా? దీనికి మధ్యలో భయంకరమైన ఒకటి వస్తున్నది, అగ్ని దిగి వస్తున్నది. దాన్ని తప్పించుకోవడం వాడి వల్ల కాదు. అది హౌ బ్లెస్డ్, ఎంత అద్భుతమైనది, ఎంత ఆశీర్వాదకరమైన వర్తమానం ఇది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హే మ్యాన్, లెట్స్ స్టాండ్ టుగెదర్. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే. మహాగణుడవైన తండ్రి, నీ బిడ్డలందరూ ఈ ఆదివారం కొరకు నీ బిడ్డలు మీటింగులు చూసుకొని, ఇదిగో ఈ ఆదివారం కొరకు ఎదురు చూస్తూ ఈరోజు ప్రభువా చక్కగా మా హృదయాలతో మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభువా, నిజముగా మేము ధన్యులమై ఉన్నాము తండ్రి. మీ లేఖనాలు మా హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ప్రభువా, ఆ రూపులోనికి, ఆ స్వారూప్యములోనికి వచ్చుట కొరకు ఇదిగో మాకంటూ మీరున్నారు ప్రభువా. మీ స్వారూప్యములో వచ్చుట కొరకు అయ్యా మీకు స్తోత్రములు, వందనాలు. ఈ సమయంలో మిమ్మల్ని మేలు కొలుపుతున్నాము నాయన. ఇదిగో తిరిగి ప్రభువా, ఓ గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారు. ఆ యొక్క 3వ ఈడుపులో ప్రభువా, ఓ తండ్రి, బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించిన దేవుడవు, నీ బిడ్డలందరితో వాక్యము ద్వారా మాట్లాడిన దేవుడవు. ఇదిగో ఇంకా భూమి మీద మాకంటూ ఏమీ లేదు ప్రభువా. ఇదిగో కేవలం ఒక ర్యాప్చర్, ఎత్తబాటు మాత్రమే ఉన్నది. దాని కొరకు మేమంతా సిద్ధపడడానికి మీ కృప దయచేయమని, ఎంతో దూరం నుంచి, ఆయా స్థలాల నుంచి, లోకల్లో నుంచి వచ్చిన బిడలు తిరిగి భోంచేసుకొని తిరిగి ఇళ్ళకి వెళుతున్న క్షేమమైన ప్రయాణాలు దయచేయమని, మళ్ళీ నీ చిత్తమైతే మళ్ళీ కలుసుకుని కృప దయచేయమని, ఇదిగో మాట్లాడిన యవన బోధకుని మరొకసారి మీ పరిశుద్ధాత్మ శక్తి కింద ఇదిగో మీరు నింపండి. ఓ కుడి ఎడమకు నాయన, ఓ ఎక్కడ తొలగక మీ పరిశుద్ధాత్మను దయచేయండి. ఓ దేవా, బలముగా వాడుకోండి, మీ ఆత్మ కింద నింపండి. దయగలిగిన దేవా, సంఘమంతా ప్రభువా, ఓ యవన బోధకుని కొరకు ప్రార్థిస్తున్నారు. ఇదిగో బలముగా మీరు వాడుకోనమని మీ ఆశీర్వాదం కింద నింపమని, ఇదిగో ప్రభువా, సంఘము కొరకు ప్రార్థిస్తున్నారు. సంఘము వర్ధిల్లునట్లు, ఆత్మలో వర్ధిల్లునట్లు, ఎత్తబాటులో వర్ధిల్లునట్లు మీ కృప దయచేయమని దేవా, మీరు మా మధ్య నుండి మాలో ఉండి ప్రభా క్రియ జరిగిస్తున్న దేవుడు, మీకే స్తుతి ఘనత మేము ప్రభా చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. భోంచేసుకొని వెళ్ళండి.